గెలిచిన తండ్రి, శిలువలు మోసిన తండ్రి, మరణము గెలిచిన తండ్రి, ఆదుకునే వారే లేరయ్యా నా యేసయ్యా, ఆదరించి వారే లేరయ్యా. మా కొరకై రానే ఉన్నావా నా యేసయ్యా, నీ రక్తం పోయింది. హల్లెలూయా. కన్నీటి బాధలు కన్నీళ్ళకి తెలుసు, వాటికున్న బాధ ఏమిటో. కంటి మీద కొనుకు లేకుండా చేసి కంటి నుండి జారే కన్నీళ్ళు, కలవరపరచే కన్నీళ్ళైనా తుడిచే యేసు ఉండగా, కారుచున్న కన్నీళ్ళు వేదన కన్నీళ్ళు ఎరులై పారుచుండగా, నా స్వాస్యపురములను కాల్చివేయగా, నా చంటి బిడ్డలను నేలకేసి కొట్టుచుండగా, నిండు చూలాలని చూడకుండా ఆ స్త్రీల గర్భాలను చించివేయగా, అయ్యో అయ్యో ఇంత ఘోరమా, ఇంత పాపమా, నా కన్నీళ్లకు ఇదే కారణము. ఎంత ఘోరమా, ఇంత పాపమా, నా కన్నీళ్లకు ఇదే కారణము. కంటి మీద కొనుకు లేకుండా చేసే కంటి నుండి జారే కన్నీళ్ళు, కలవరపరిచే కన్నీళ్ళైనా తుడిచే యేసు ఉండగా, కారుచున్న కన్నీళ్ళు వేదన కన్నీళ్ళు ఎరులై పారుచుండగా, నా జనులు పాల కంటి తెల్లని వారు, అట్టివారు బొగ్గు కన్న నల్లగా మారిపోయిరి. జీవవాక్యమును చూడకుండా జీవదాతవైన నిన్ను మరచిపోయిరి. అయ్యో అయ్యో దోషభరిత జనమా, పాపిష్టి జనమా, నా కన్నీళ్లకు ఇదే కారణము. దోషభరిత జనమా, పాపిష్టి జనమా, నా కన్నీళ్లకు ఇదే కారణము. కంటి మీద కొనుకు లేకుండా చేసే కంటి నుండి జారే కన్నీళ్ళు, కలవరపరిచే కన్నీళ్ళైనా తుడిచే యేసు ఉండగా, కారుచున్న కన్నీళ్ళు వేదన కన్నీళ్ళు ఎరులై పారుచుండగా. హల్లెలూయా. ఆకముంది సర్వం కోల్పోకముంది, అంధత్వం కమ్మకముంది, ఉగ్రత దిగిరాకముందే. సాగిపోయినా నీడ వంటి జీవితం
అల్పమైనది నీటి బుడుగ వంటిది, సాగిపోయిన నీడ వంటి జీవితం. అల్పమైనది నీటి బుడుగ వంటిది, తెరిచి ఉంది తీర్పు ద్వారం మార్పు లేని వారి కోసం. తెరిచి ఉంది తీర్పు ద్వారం మార్పు లేని వారి కోసం. పాతాళ వేదనలు తప్పించుకొనలేవు, ఆగుర బాధలు వర్ణింపజాలవు. పాతాళ వేదనలు తప్పించుకొనలేవు, ఆగుర బాధలు వర్ణింపజాలవు. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే. అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే. రత్నరాసులేవి నీతో కూడా రావు, మృదుమైన నీ దేహం పనికిరాదు దేనికి. రత్నరాసులేవి నీతో కూడా రావు, మృదుమైన నీ దేహం పనికిరాదు దేనికి. యేసుక్రీస్తు నందు యేసుక్రీస్తు ప్రభువు నందే ఉందు నీకు రక్షణ. తొలగించు భ్రమలన్నీ, కనుగొనము సత్యాన్ని, విశ్వసించు యేసుని, విడిచిపెట్టు పాపాన్ని. తొలగించు భ్రమలన్నీ, కనుగొనము సత్యాన్ని, విశ్వసించు యేసుని, విడిచిపెట్టు పాపాన్ని. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే. అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే. స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. స్మరించు రక్షకుని అనుకూల సమయమున, చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే. అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే. హల్లెలూయా. హల్లెలూయా. కళ్ళ ఎరగని తెల్ల పావురము పై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, ఓ పావురమా, కళ్ళ ఎరగని తెల్ల పావురమ పై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. కళ్ళ ఎరగని తెల్ల పావురమ పై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. రంగురంగుల ఆకర్షణల ఇత్తనలయేనా, రాకషి మోకల స్నేహాలే నీకు ఊరులుగా మారేనా. రంగురంగుల ఆకర్షణల ఇత్తనలయేనా,
రాకాశి మోకాల స్నేహాలే నీకు ఊరులుగా మారేనా ఆకలి తీర్చక చల్లిన నౌకలు కావే చెల్లమ్మ ఆశతో నీవు వెళ్ళి వాలితే ఊరులే సరళమ్మ ఆకలి తీర్చక చల్లిన నౌకలు కావే చెల్లమ్మ ఆశతో నీవు వెళ్ళి వాలితే ఊరులే సరళమ్మ గుండెల్లో గుచ్చి మంటల్లో కాల్చి మాయే ప్రేమమ్మ యవ్వన కాలపు కామపు శ్రేష్టలు ప్రేమనుకోకమ్మా కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పైకెగిరావా కఠినమైన ఈ లోకపు పొగడ కానక ఉన్నావా. దేవుని నామమున స్తోత్రము. లూకాసు వార్త 20:37 పొదను గురించిన భాగంలో ప్రభు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేరని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించున్నారని వారికి ఉత్తరం ఇచ్చాను. దేవుని పరిశుద్ధ ప్రైజ్ లార్డ్. ఆదికాండము 50:1-5. యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. తరువాత యోసేపు సుగంధ ద్రవ్యముతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను. గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి. సుగంధ ద్రవ్యంతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయెను. అతని గూర్చి ఇశ్రాయేలు 70 దినములు అంగలార్చిరి. అతని గూర్చిన అంగలార్పు దినములు గడిచిన తరువాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి, మీ కటాక్షము నా మీదనున్న ఎడల మీరు అనుగ్రహించి నా మనమి ఫరో చెవిని వేసి నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, కానానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించి తిరగదా, అందులోనే నన్ను పెట్టవల్లని చెప్పెను. కాబట్టి సెలవైతే నేనెక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చేదనని చెప్పుడనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వెనుకల్లో విను. ఎందుకంటే ఈ ఫ్లెక్స్ని చూసినప్పుడు నాకు జ్ఞాపకస్తూ ఉన్నదండి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో ఆదివారం ప్రార్థనకి చర్చ్ కాడికి వెళ్ళిపోయినప్పుడు ఆడావుడిగా ప్రార్థన జరిపించేసి అన్నీ చేసిన తర్వాత వచ్చేసరికి అయితే ఇంటికాడ మాస్టర్ ఉన్నారు, పాప కూడా ఉండి అన్నీ చూస్తున్నారు. అయితే చిన్న మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఏంటి మాట అంటే, చనిపోయిన రోజు కార్యక్రమం ఆ రోజు అవన్నీ మాట్లాడేది. అయితే నేనే ఎక్కువ పరిచర్చలకు నేను అలాగే ఇష్టపడ్డాను. అయితే నాతో ఏమనేదంటే, చాలాసార్లు కూతుర్ని దగ్గర కాదట, నా కూతుర్ని దగ్గర కాదట, అమ్మాయిని కూడా దగ్గర కాదట, నన్నే రక్తబంధువు అని పిలిచిందండి. ఎందుకు రక్తబంధువు అంటే, మా నాన్న చెల్లి కాబట్టి నన్ను రక్తబంధువు అనేదండి. ఇక్కడికి అరుగు మీదకి తీసుకొచ్చేవాడిని పాస్ వేసుకున్నకి నా కాళ్ళ మీద పడిపోయేది. అయితే అంటుంది, ఏమంటుందంటే, అంత వయసులో అంత నీరసం ఉంది కూడా నీ కాళ్ళ మీద పడిపోతుంది కదా అనేది. అయితే కడుక్కుంటానులే పర్లేదు అనమాట. అలాగే ఇక్కడికి బాత్రూమ్ తీసుకొచ్చేవాడిని. అచ్చిత నేను ఉంటే నేను అయితే అచ్చిత ఇద్దరు తీసుకొచ్చేవాడిని. తీసుకొస్తుంటే, నువ్వు రక్త సంబంధం గట్రా అన్నీ చేస్తున్నావు నువ్వు అంటే నాకు చాలా బాధ అనిపించిందండి. చిన్న పాట పాడుతాను చూడండి. చిలకమ్మ చిలుకవే బంగారు చిలుకవే పంచవన్నెల మాయ చిలుక, మూన్నాళ్ళ ముచ్చటకు మురిసావు తరిసావు ముందు గతి కానవే చిలుక, మూన్నాళ్ళ ముచ్చటకు మురిసావు తరిసావు ముందు గతి కానవే చిలుక, చిలకమ్మ చిలుకవే బంగారు చిలుకవే పంచవన్నెల మాయ చిలుక,
మూన్నాళ్ళ ముచ్చటకు మురిసావు తరిసావు ముందు గతి కానవే చిలుక ఇల్లు నాదన్నావు పొలము నాదన్నావు ధనము నాదన్నావు చిలుక ఇల్లు నాదన్నావు పొలము నాదన్నావు ధనము నాదన్నావు చిలుక నీ ఇల్లు నీ పొలము నీ ధనము వదిలేటి రోజొక్కటున్నది చిలుక నీ ఇల్లు నీ పొలము నీ ధనము వదిలేటి రోజొక్కటున్నది చిలుక చిలకమ్మ చిలుకవే బంగారు చిలుకవే పంచవన్నెల మాయ చిలుక మూన్నాళ్ళ ముచ్చటకు ముందు గతి కానవే చిలుక ఆ స్థలము నాదని ఈ స్థలము నాదని మురిసి తిరిగితివేమి చిలుక ఆ స్థలము నాదని ఈ స్థలము నాదని మురిసి తిరిగితివేమి చిలుక దేవుడిచ్చిన స్థలము మూడు మూరల స్థలము అది నీకు నిత్యమే చిలుక దేవుడిచ్చిన స్థలము మూడు మూరల స్థలము అది నీకు నిత్యమే చిలుక చిలుకమ్మ చిలుకవే బంగారు చిలుకవే పంచవన్నెల మాయ చిలుక మూన్నాళ్ళు తరిశావు ముందు గతి కానవే చిలుక. ఈ పాట నాకు నర్సిపట్నం నాన్నగారు నన్ను నేర్పించారండి. అదంతా కూడా బుర్రలో రికార్డ్ అయిపోయింది. ఇంకొకసారి పాడుతూనే వెళ్ళేస్తాను. సమయం అధ్యక్ష చేస్తాను. ఇంకెక్కువ సమయం ఎవరు కూడా తీసుకోకూడదు. తలకాయ నొప్పొచ్చి జ్వరము నీకొస్తే నీ డాక్టర్లు వస్తారు, నాడులు చూస్తారు, పర్వాలేదంటారు చిలుక. తలకాయ నొప్పొచ్చి జ్వరము నీకొస్తే డాక్టర్లు వస్తారు, నాడులు చూస్తారు, పర్వాలేదంటారు చిలుక. ఆ యేసు సెలవయి రమ్మని పిలిచితే రాను పొమ్మంటావ చిలుక. ఆ యేసు సెలవయి రమ్మని పిలిచితే రాను పొమ్మంటావ చిలుక. చిలకమ్మ చిలుకవే బంగారు చిలుకవే పంచవన్నెల మాయ చిలుక. మూన్నాళ్ళు ముచ్చటకు మురిసావు తరిసావు ముందు గతి కానవే చిలుక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మాట చెప్పిన లాస్ట్ మాట. నేనేం ప్రసంగం దేవసాయం గారు చెప్తారు, ఇప్పటి నుంచి వచ్చారు. ఆ రోజు విజయరాజు గారు కూడా చెప్తారు. ఇద్దరు ఒక అధ్యక్షుడు గారిని వారు అల్లి నడిపిస్తే అలాగే లాస్ట్ మాట ఏంటంటే, మొదటి రోజు ఆ కార్యక్రమం అయిపోయింది. రెండో రోజుని నాకు కళ్ళకు వచ్చి కనబడ్డదండి. మరి మీకు ఎవరు కనబడాలి తెలియదు, కనబడి ఏముంటుందంటే నోరు ఆరిపోతుంది, మంచిలు పోయి నోట్లో అన్నది. అంటే పాస్ట్ గారు అని పిలిచేది. రక్త సంబంధం అనేది పాస్ట్ గారు అనేది అంటే నాకు మనసు అంతా ఎన్నో ప్రాంతాలు, ఎన్నో మండలాలు, ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో జిల్లాలు, ఎన్నో ఫారిన్ కంట్రీస్ అలా తిప్పి ఇక్కడ దేవుడికి తీసుకొచ్చాడు అనమాట. ఏముండదంటే నోరు ఆరిపోతుంది, పాస్ట్ గారు నోరు ఆరిపోతుంది, దాహం వేసేస్తుంది, నోట్లో మంచి నిజమా అన్నది. అంటే పాస్ట్ గారు అన్నప్పుడు లేచి చూశాను అనమాట. ఎవరైనా రాత్రి మీద ఎవరన్నా ప్రార్థనగా పిలుస్తున్నారంటే అటే బాక్స్ అందరూ చూశాను, కనపడలేదు. ఇటేపు రోడ్డు పక్క చూశాను, ఎవరు కనపడలేదు. అప్పుడు అనుకున్నట్ట అంటే లీల వచ్చి నాతో మాట్లాడుతున్న స్వయంగా అలగించారండి. అది లీల ఆత్మస్వరూపుగా వచ్చి కనబడి మాట్లాడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లార్డ్. దేవునికి స్తోత్రం. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆదరణ కూడిక అధ్యక్షులు స్టీవెన్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే వేదికను అలంకరించిన దైవజనులందరికీ, మా బంధువులందరికీ కూడా, అలాగే వేదిక ముందున్న మరి విశ్వాసులకు, బంధువులకు, స్నేహితులందరికీ కూడా ప్రభువును పరిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో వందనాలండి. మరి మా పెద్దమ్మ
బుల్లమ్మ గారు. నాకు చిన్నప్పటి నుంచి చాలా అనుబంధం ఉందండి ఈ ఇంటితో. అయితే నేను 4th క్లాస్లోనే మా పెద్దమ్మ ఇక్కడ తీసుకొచ్చింది నన్ను. గంగాధర్ అది హాస్టల్లో ఉన్నారు. గంగాధర్ నేను క్లాస్మేట్స్. ఇక్కడ హాస్టల్ పెట్టారు కొత్తగానని మా అమ్మ దగ్గరికి నడుచుకుంటూ వచ్చి నన్ను తీసుకుని వచ్చి ఇక్కడ జాయిన్ చేశారు. హాస్టల్ సీట్ రాలేదు. 4th క్లాస్ 5th క్లాస్ను ఆ ఇంట్లోనే నేను పెరిగాను. మా పెద్దమ్మ గారి ఇల్లు అక్కడ ఇక్కడికి రాబోతుకి నాకు ఎంత మంది ఉండేవారంటే ఇంటి నిండా జనాలు. నిజంగా ఎవరు తింటున్నారో ఎవరు ఉంటున్నారో కూడా తెలియని పరిస్థితి. రొట్టెల గృహం అంటారు చూసారా, ఆ విధంగా ఉండేదండి. ఎవరికాడు పెట్టు ఏడు సుబ్బారావు అన్నయ్య, కొండన్నయ్య, ఆనందరావు అన్నయ్య, పెద్ద వీళ్ళందరినీ చూస్తుంటే నాకు బుర్ర పని చేసేది కాదు. నేను సింగిల్గా ఉండి అక్కడ పెరిగి వచ్చేదేమో. ఇంటికి రాబోతుకి ఇంటి నిండా జనాలు. ఈ సంరక్షణలో ఉన్న వాళ్ళందరికీ మ్యాక్సిమం పాత వాళ్ళు తెలుస్తుంది ఆ ఇంటి గొప్పతనం. ఎవరెవరో వచ్చి ఎవరెవరో ఇక్కడ భోజనం చేసి అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం అనేది బంధువులకి. ఈ లోపల మా మేనమామలు ఆ నర్సీపట్నం నుంచి అయితేనే, తర్వాత ఈ రాజమండ్రి, తర్వాత మా గౌరీష్ గారు, వీళ్ళందరూ చాలా చక్కటి కుటుంబం. అందరూ అనుకునేవారు ఈ ఫ్యామిలీ చాలా బ్లెస్డ్ ఫ్యామిలీ. నిజంగానే బ్లెస్డ్ ఫ్యామిలీ. 80 సంతానం అంటే మరి అమ్మ గొప్పతనం ఇంత నిండు వృద్ధాప్యం మంది చనిపోవడం అనేది బాధపడవలసిన విషయం కాదు. చక్కగా ఇది అబ్రహాము చనిపోయినట్టుగా పిల్లలందరినీ ఒక మునిమనంలో కూడా చూసి చనిపోవడం అనే ఆశీర్వాదం చాలా కొద్ది మందికి ఉంటుందండి ఇది. ఎందుకంటే ఆవిడ హృదయం అలాంటిది. నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు మా పెద్దమ్మ కూడా వెళ్ళిపోయేవాడిని ఈ పేటలో ఎక్కడైనా తిరుగుతున్నప్పుడు. ఈ అబ్బాయి ఎవరంటే మా పిల్లడే అనేది. మా పిల్లడే అని నన్ను కూడా ఒక పిల్లడిగా చాలా చక్కగా ఇక్కడి నుంచి హాస్టల్కి పంపించడం, మధ్యాహ్నం మళ్ళీ ఈవినింగ్ నేను రావడం, తొండంగి స్కూల్కి వెళ్ళిపోను అనమాట. అంతటి చక్కటి అనుభవం. ఈ ఏరియా ఇదంతా చూసేసరికి నాకు చాలా ఇదవుతూ ఉంటుంది. నన్ను కూడా చక్కగా ఆదరించి ఇంతటి చక్కటి కుటుంబాన్ని కలిగి ఉన్న మా పెద్దమ్మ గారు ఆదరణ కూడికి ఎంత ఘనంగా జరగడం, బరియలు కూడా చాలా గ్రాండ్గా జరిగిందండి. మా అన్నయ్య నాకు సెలవులు ఇచ్చినప్పుడల్లా మా ఏసన్నయ్య సైకిల్ మీద తీసుకుని వెళ్ళి మా ఇంటి దగ్గర దించేవాడు. గంగాధర్ నేను కూడా చిన్నప్పటి నుంచి రక్త సంబంధులు అయినప్పటికీ ఫ్రెండ్స్గా ఉన్నాము. ఈ రోజున అమ్మ లేకపోవడం చాలా లోటు అయినప్పటికీ మనం నీతిమంతులను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదకరమని వాక్యం చెప్తుంది. కాబట్టి అంత చక్కటి కుటుంబంలో నేను ఒక సభ్యునిగా ఉండడానికి ఎంతో సంతోషిస్తూ దేవుని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మాటల్లో దేవుడి వెనుకల్లో దీవించిన ఆమె. దేవునికి స్తోత్రం. వచ్చిన మీ అందరికీ పేరు పేరు వరుసన మా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆవిడ ఈ రోజున మనకి చాలామంది బాధపడుతున్నారు ఆవిడతో ఉన్న మనకి అనుబంధాన్ని బట్టి. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈరోజు మనకు సుదినం, మంచి రోజు. ఎందుకంటే మంచి రోజు చనిపోయిన తర్వాత మంచి రోజు అని నేను ఎందుకంటున్నానంటే, నేను ఆవిడ చాలా మంచి జీవితాన్ని జీవించి దేవుని పిలుపునందుకుని ఏమంటారు వారు బుల్లమ్మ గారు దేవుని దగ్గరికి చేరి దేవుని కుడిపార్శ్వం మీద ఉన్నదని నేను నమ్ముతున్నాను ఈ రోజుకి. అయితే ఆవిడ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక పిఠాపురం ఏడుదవారి సంస్థానంలో ఒక జమీందారి ఇంట్లో పుట్టింది ఆవిడ. వివాహానంతరం ఒక జమీందారి ఇంట్లో అడుగుపెట్టింది. అంటే ఆవిడికి పుట్టినిల్లు జమీందారి ఇల్లే, మెట్టినిల్లు కూడా జమీందారి ఇల్లే. ఎవరికి జరగదు, అలాగా ఎవరికి జరగదు. ఏంటంటే ఇప్పుడు అటువైపున వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ ఏడుది గౌరేష్ గారు ఉన్నారంటే ఆయన 3 జిల్లాలకి అధికారి, జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్. ఆయన 3 జిల్లాలకి అధికారి. ఆయన ఆవిడికి తమ్ముడు కావడం అనేది మనందరం గర్వించదగ్గ విషయం. ఇప్పుడు మేమున్నాం, మా చిన్నాన్నగారు ఏడుది అక్షరాజు గారు ఉన్నారు, ఆయన ఒక మండల స్థాయి అధికారి. నేను
ఒక జిల్లా స్థాయి అధికారిగా ఉన్నాను నేను. అయితే అంత బ్యాక్గ్రౌండ్ అటు కలిగి ఉంది ఆవిడ. ఇక ఇటుపోతే కొడుకు, పెద్ద కొడుకు సెంట్రల్ రైల్వేలో మరి ఆయన సర్వీస్ చేశారు. అలాగే వాళ్ళ సరే సరే. అయితే వీరి తమ్ముడు గారు మరి ఏడిది పోలరావు గారు ఆ రైల్వేలో ఏ గ్రేడ్ గార్డు చేశారు. ఇప్పుడు ఆ మాట ఎందుకు చెప్తున్నాం అంటే, ఆ నాన్నగారు ఎంత కరెక్ట్గా సర్వీస్ చేశారు అంటే, అన్నవరం రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇటు విజయవాడ వెళ్ళాలన్నా ఇటు విశాఖపట్నం వెళ్ళాలన్నా గార్డు బ్రేక్లో చెప్పి కూర్చోండి సార్, పోలరావు గారి తాలూకా అని, మీరు కూర్చోండి సార్, లోపల కూర్చొని నేను చెప్తామని. అలా ఎన్నో ప్రయాణాలు చేశాను నేను ఆయన పేరు చెప్పుకుని. అలాగా ఆయన తర్వాత ఇక వీరస్వామి నాన్నగారు ఉన్నారు. ఆయన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా పనిచేస్తూ ఆయన దేవుని పిలుపుని అందుకుని ఆయన ఆ జాబ్కి రిజైన్ చేసి పాస్టర్గా ఆదివాసీ గ్రామాల్లో తాజంగి, అవనజంగి, సీలేరు, చింతపల్లి ఆ ఏజెన్సీ ఏరియాలో గిరిజనులకి ఎంతో చేసి ఆయన వాళ్ళందరినీ ఎంతో దేవుని వైపు నడిపించిన ఘనత ఆయనకు ఉంది. అది ఆయన ఈయనకి స్వయంగా మన ఉండజవర బుల్లమ్మ గారికి స్వయంగా అన్నయ్య తమ్ముడు కావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అలాగే అన్నయ్య కావడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. సంతోషకరమైన విషయం. అలాగే ఇంకా మిగతా ఆవిడ తమ్ముడు ఒకరు ఉన్నారో, ఆయన కూడా గవర్నమెంట్ సర్వీస్ చేశారు. ఇటువైపు కుటుంబం వైపు చూస్తే ఈయన పెద్ద కొడుకు ఆయన రైల్వేలో సర్వీస్ చేశారు. అలాగే రెండో కొడుకు అయిన యేసురత్నం గారు తుని పేరు పొందిన తుని నాసా సంస్థలో హ్యాండ్వైటర్గా పెద్ద సూపర్వైజర్గా చేశారు. ఆయన కూడా మంచి పేరు పొందారు. అలాగే ఇప్పుడు ఆఖరి కుమారులైన గంగాధరరావు గారు కూడా ఇప్పుడు మండల్ రిసోర్స్ పర్సన్గా పనిచేస్తున్నారు. ఆయన ఇది అంత ఘనమైన చరిత్ర ఉంది ఆవిడికి. అందుకని మనం బాధపడవలసిన విషయం ఏం లేదు. ఆవిడ బాగా మంచి వైభోగంగా బ్రతికింది, చక్కగా వెళ్ళింది. కాకపోతే నేను అన్నగారు సత్యనారాయణ గారు చెప్పకముందే నాకు ఒక విషయం తెలిసింది. చాలా బాధ వేసింది నాకు. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో ఆయన చాలా సర్వీస్ చేశారని ఆయన చెప్పకముందే విన్నాను. ఇప్పుడు మలాటలో ఉన్నాం, ఏం చేయగలుగుతాము? ఒక క్షణం లేకపోతే మమ్మల్ని లేకపోతే అక్కడి నుంచి అలా ఉంటాయి మా ఉద్యోగాలు. ఏం చేయలేని స్థితి. అయితే ఏంటంటే ఇదంతా ఆయన అంత సర్వీస్ చేశాడు అంటే నేను అనుకున్నాను అది దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు. ఆ దేవుడు ఎలా ఏర్పాటు చేశాడు అంటే, మా మామకి, బుల్లమ్మ అమ్మకి తన సొంత అన్న కొడుకుని తన పెద్ద కూతురికి భర్తగా చేసి వాళ్ళ పెళ్ళి అవ్వడం గట్రా మాకు తెలుస్తుంది. చాలా చిన్న కూర ఉన్నప్పటికీ నేను అయితే అన్న వదిన వాళ్ళ కాపురం చేయడం మాత్రం నాకు తెలుసు. అంతకుముందు పెళ్ళి అవ్వడం అనేది నాకు తెలియదు. అయినా ఆ ఏర్పాటు దేవుడు చేసి ఉంచాడు కాబట్టి ఎవరో ఎక్కడికో వెళ్ళిపోయాం. కొడుకులు ఎక్కడికో వెళ్ళిపోయారు, కోళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు, మేము ఎక్కడికో వెళ్ళిపోయాం. అంటే నా వరకు వస్తే ఈ కుటుంబానికి మా కుటుంబానికి మొదలు శ్రీమతి పుణ్యశ్రీ శ్రీమతి ముయ్యేటి కన్నయ్యమ్మ గారు. ఆ కన్నయ్యమ్మ గారు జన్మస్థలం ఈ కుటుంబం. ఉండ్రాజవరపు శృంగరక్షం ఉండ్రాజవరపు అమ్మాయి మా నాయనమ్మ గారు. ఆవిడ పెద్ద కొడుకు మా నాన్నగారు ముయ్యేటి దొరయ్య గారు. మీకు అందరూ తెలుసు దొరయ్య గారు. అది అంత హుందాగా, అంత హోదాగా తను అంతకాలం బ్రతికి మరి అందరికీ మనకు మాదిరి చూపించి, ప్రేమ చూపించి, ఇందాక మా అబ్రహాం చెప్తున్నాడు ఎంతమంది ఉంటున్నారు, ఎంతమంది నేను అందులో ఉన్నవాడిని ఇక్కడ. అది అందుకని నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు, అలాగే అన్నయ్య గారికి, అలాగే మనం సత్యబాబు అన్నయ్యకి, అలాగే మరి కలెక్టర్ పనిచేసిన మా అబ్బాయి గారికి, ఇంకా దైవజనులకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి కూడి వచ్చిన మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. మరి మా మేనత్త ఇక్కడ కూడా ఏడిది బుల్లమ్మ గారంటేనే ఆవిడకి తెలుసు. ఎవరో కూడా ఉండాల్సి బుల్లమ్మ గారు అనేవారు కాదు, ఏడిదా బుల్లమ్మ. మరి మా మేనత్త గురించి చెప్పాలంటే ఒక 10 నిమిషాల్లో కట్ట సరిపోదు. మరి చాలా
సమయం పడుతుంది. మరి ఏదైనప్పటికి కూడా ఆవిడ దేవుని వలన ఆశీర్వదించబడిన స్త్రీ. నిజంగా మా చిన్నప్పుడు వచ్చేవాళ్ళం. మా మేనమామ గారు నూకరాజు గారు, మా మేనమామ గారు భార్య, మా ఏడుదోళ్ళే పిఠాపురం, మా తాతగారు అమ్మాయి, మా గొర్రె తాతగారు అమ్మాయి, ఆయనమ్మ రైల్వే డిపార్ట్మెంటు, వాళ్ళ పెద్ద అమ్మాయి మా బుల్లం పాప. మా చిన్నప్పుడు వచ్చేవాళ్ళం. వస్తే ఇంటి నిండా కూడా మనుషులు ఉండేవారు. ఇంటి నిండా కూడా ధాన్యం ఉండేది. ఆ ఇంటి మధ్యలో దంచుకోవడానికి గొయ్యి ఉండేది. అలాగే ప్రత్యేకంగా పక్క గదిలో ధాన్యం పరగేరుతనైతేనే ధాన్యం గుట్టలుగా ఉండేది. నిజంగా ఇంటి నిండా పిల్లలు కలకల్లాడుతూ ఉండేవారు. మా మేనమామ గారు అమ్మ ఎదురుకుంటా వచ్చిన పాకేసుకుని అక్కడేమో ఆయనేమో చెప్పులు కుట్టేవాడు. మరి ఈవిడ మా మేనత్త, మా బుల్లంబాప ఎంత కష్టజీవి అంటే ఒక్క క్షణం కూడా ఖాళీ ఉండేది కదండి. చాలా కష్టపడేది. నాకు బాగా గుర్తు ఏంటంటే, మరి లక్ష్మినో గంగాధరనో కానీ ఒకసారి ఈపు మీద వేసుకుని వాకలు తుడుచుకుంటా ఒక చేతితో తాటిగా తినేస్తుంది. ఈపు మీద ఏమో కుర్రోడు పిల్ల, ఓ చేతితో చీపురు వాకలు దొరుకుతుంది, ఓ చేతితో తాటిగా తినేస్తుంది. మరి ఆనాటి పరిస్థితులు, మరి ఆ రోజుల్లో మనకు అందరూ కూడా అయినా అనిపించిన వాళ్ళమే. మా పీర్లమ్మ అక్క వీళ్ళందరూ కూడా ఎంత కలిసిమెలిసి ఉండేవారంటే నిజంగా పెద్ద కుటుంబం. కొండయ్య గారు, ఆనందరావు, మా యేసు. మరి నిజంగా ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ ఎదురుగుంటానే బిడ్డలు అందరూ చనిపోయారు. ఆవిడకి తెలియలేదు నిజంగా. మరి నిజంగా చాలా బాధాకరమైన విషయం. మా బంధువులు, మా ప్రాణాలన్నీ కూడా ఒకళ్ళొకళ్ళు వెళ్ళిపోయారు. మరి ఏంటంటే మరి బుల్లమ్మ గారు ఆవిడ చాలా కాలం జీవించారు. చాలా కాలం ఆవిడ మంచితనం వల్లే చాలా కాలం జీవించారు. చాలా ఇంచుమించు 90 సంవత్సరాల పైన అలా ఉంటాయి. నిండు వృద్ధాప్యం వరకు మనకు బైబిల్లో ఉంటుంది కదా. చూసారా, ఆ స్త్రీని అతని పెనిమిటిని గవనుల యొద్ద కొనియాడతారని బైబిల్లో ఉంటుంది. జ్ఞానవంతులు తన గృహాన్ని కట్టుకుంటుంది అని ఉంటుంది. మరి అటువంటి జ్ఞానం కలిగినటువంటి స్త్రీ మా మేనత్త ఏడిది బుల్లమ్మ గారు. అదేవిధంగా కష్టపడే మనస్తత్వం, ఎప్పుడు కూడా ఖాళీ ఉండేది కదండి. అలాగే అక్కడ ఎదుర పెద్ద చింత చెట్టు ఉండేదండి. ఖాళీ ఉండేది కాదు, వెళ్ళి చింతకూర కోసుకొచ్చేసింది. చెట్లకి ఇసేది అనేవారు. మరి అప్పుడు చెట్టుకి ఇసేదట. మరి అంత కష్టజీవి. ఆ పిల్లలందరినీ కూడా చాలా కష్టపడి పెంచింది. మరి అదేవిధంగా చాలా మనవల్ని మునివనలను కూడా చూసింది. పెద్ద కుటుంబం. ఈ శృంగవృక్షానికే మరి పెద్ద కుటుంబం అని అనేవారు మా చిన్నప్పుడు. ఇంటి ఎదురుకుంటేనేమో మా మేనమామ చెప్పులు కుట్టేవాడు. అక్కడే గోలే ఉండేది, అందులో చర్మాలు నానబెట్టేవారు. అక్కడే ఒక శంప చెట్టు ఏదో ఉండేది. ఇంటి నిండా పిల్లలు. అలాగే ధాన్యం ఉండేది ఓ పక్క. ఆ పక్కనే మన రైల్వే డిపార్ట్మెంట్ అప్పారావు గారు వారి హౌస్ ఉండేది. ఇవన్నీ కూడా నిజంగా ఎదురుకుంటా మా పీర్లమ్మ గారి ఇల్లు ఉండేది. అందరూ కూడా ఎంతో ప్రేమాభిమానాలతోటి ఎంతో చక్కగా కలిసిమెలిసి ఉండేవారు. కాకపోతే మా మేనత్త గారికి మా మేనమామ మీద అనుమానం ఎక్కువ. ఏమి ఎక్కువ అండి? అనుమానం ఎక్కువ అనేవారు. మా అమ్మ అనేది అంతే, అనుమానం ఎక్కువ అనేది. మా అన్నని గొలుకు తినేస్తుంది అనేది. సరే, ఏదేమైనప్పటికి కూడా మరి మా మేనత్త గారు బుల్లమ్మ గారు ఎక్కువ కాలం జీవించి ఒక ఆదర్శ నారిగా, ఒక మంచి గృహిణిగా, ఒక ఉత్తమ స్త్రీగా ఆవిడ కొనియబడ్డారు. మరి అటువంటి ధన్యత అందరికీ కూడా రాదు. మరి అందరూ కూడా ఆ విధంగా నిజంగా చక్కటి సంసారం, అంత ఓపిక, సహనం. అంతమంది 8 మంది పిల్లల్ని పెంచాలంటే ఎంత సహనం ఉండాలండి, ఎంత ఓపిక ఉండాలండి. మా నూకమ్మని ఒక ఆవిడ ఉండేది, అలా గుమ్మాలో కూర్చొని ఉండేది. ఆవిడకి మా బామ్మద్ది అంటే చాలా ప్రేమ. అమరంగారంటే సరే, ఏదేమైనప్పటికీ కూడా మరి ఆవిడ చాలా మంచి నిండు వృద్ధాప్యం వరకు జీవించి ఆవిడ మంచి జీవితాన్ని గడిపారు. మరి అటువంటి ధన్యత అందరికి కూడా కలగదు. మనకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు అందరూ కూడా మరి కొద్దిపాటి సాక్ష్యం కూడా మరి ఆవిడ గురించి తెలిసినట్టు కొన్ని విషయాలు
మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. కూడా వచ్చిన అందరికీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అండ్ చర్చ్ మెంబర్స్ అందరికీ నా నిండు వందనాలు. మేబీ నేను ఈ ఊరికి నాకున్న రిలేషన్ చెప్తాను. మా బాప్ప వాళ్ళ ఇల్లు అంటే నాకు వెకేషన్ స్పాట్. అంటే ఇప్పుడు సెలవులు అవి వచ్చినప్పుడు ఊటీలు అవి వెళ్తున్నాం, కానీ మా చిన్నప్పుడు మా డాడీ మాకు హాలిడేస్ వస్తే మంచి ప్లేస్ ఏదంటే మా బాప్ప ఊరు. అందరూ చెప్తున్నారు గౌరీష్ గారు చాలా పెద్ద ఆఫీసర్ అది ఇదని. మా డాడీ మాకు చిన్నప్పుడు ఏం చెప్పేవారంటే, నేను ఇంత పెద్ద చదివే వెనక నా కుటుంబం ఉంది. మా పెద్దక్క నాకు సంవత్సరానికి ఒక బట్టలు కుట్టించేది. నేను హాస్టల్కి వెళ్ళినప్పుడు నాకు బట్టలు లేనప్పుడు నాకు ఒక మంచి డ్రెస్ కుట్టించేది. కనుక బాపకు మీరు ఎప్పుడు చీరలు అవి కొనండి అని చెప్పేవారు. అన్ఫార్చునేట్లీ మేము మా బాపకు ఎక్కువగా కొనలేకపోయామేమో. 1-2 చీరలు తెచ్చి ఇచ్చాను 1 or 2 times, బట్ ఐఎమ్ వెరీ సారీ. అండ్ ఎస్టర్డే నేను నా డ్యూటీలో నాకు సెలవు కావాలండి అని అడిగాను. ఏంటి మేడం గారు, ఏంటి అకేషన్ అంటే మా బాప చనిపోయింది. బాప అంటే ఏంటండి అని అడిగారు నన్ను. అంటే ఇంత చదివి ఎంత ఎడ్యుకేటెడ్ అయినా ఆ రిలేషన్, ఆ పేరు, ఇట్స్ ఎ వండర్ఫుల్ నేమ్. బాప అనే పిలుపు చాలా స్వీట్ నేమ్ అనుకుంటాను నేను. అత్త అని పిలిచే కంటే బాప అని పిలిచే దాంట్లో చాలా ఎఫెక్షన్. అండ్ మా డాడీ ఇంకొక మాట చెప్పేవారు మా బాప గురించి. కొద్ది విషయాలే నాకు తెలుస్తున్నాయి, అవే చెప్పగలను నేను. మా అక్క చాలా బ్యూటిఫుల్ అని చెప్పేవారు. నిజమే, బాప చాలా బ్యూటిఫుల్. బాప అందం మాకు ఎవరికి రాలేదేమో, లేదా కొంచెం వచ్చిందేమో, 1 or 2 drops వచ్చి ఉంటుంది. మా బాప చాలా అందగత్త అని తెలుసు నాకు. బాప చాలా లవబుల్ అని తెలుసు. అన్నిటికంటే మా డాడీ డెవలప్మెంట్ వెనుక, అంటే ఆటోమేటికల్లీ మా డెవలప్మెంట్ వెనుక, మా డాడీ డెవలప్మెంట్ వెనుక ఉంది బాప అంటే, మా డెవలప్మెంట్ వెనుక కూడా బాప ఉన్నట్లే. దానికి బాపకు మేము లైఫ్ లాంగ్ రుణస్థులమే ఉన్నాము. అండ్ బాప అనుభవించిన లైఫ్లో 10% మాకు ఉంటే చాలు అనుకుంటాం. తనకున్న హెల్త్ 10% మాకు ఉంటే చాలు, తనకున్న బ్లెస్సింగ్స్ 10% మాకు ఉంటే చాలు అనుకుంటాం ఎప్పుడు. బికాజ్ మా డాడీ మా బాప గురించి ఎప్పుడు ఆల్వేస్ ఎప్పుడు మా అక్క నన్ను ఎట్లా అందని ఎప్పుడు చెప్పలే. మా అక్కకి నేను చాలా ప్రియమైన తమ్ముడిని అని చెప్పేది. మా మమ్మీకి కూడా ఆటోమేటికల్లీ ఆడపడుచులు అంటే చిన్న క్లాషెస్ ఉండొచ్చేమో, కానీ మా మమ్మీ మా బాప గురించి, పెద్ద బాప అని, నాకు నియర్లీ 6-5 members ఉన్నట్టున్నారు నాకు బాపలు. అందరిలో బాప పెద్దది. మేము చెప్తున్నాను, నేను ఎంజాయ్ చేసింది ఈ విలేజ్లో. నా చిన్నప్పుడు చాలా టైమ్స్ వచ్చాను నేను. కోర్స్ అప్పుడు విలేజ్ బాగా డెవలప్ అవునందుకు మా మమ్మీ మేము ఎక్కువ అడ్జస్ట్ అవ్వలేమని few hours ఉంచేది. కొన్ని గంటలు ఎక్కువ, ఒక నైట్స్ మా బాపతో ఉండుంటే ఎక్కువ అనుభవాలు ఉండేవేమో. నాకు చాలా తక్కువ అనుభవాలు ఉన్నాయి, అవన్నీ కూడా స్వీట్ మెమరీస్. అండ్ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. బికాజ్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రాబ్లం నేను ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా. తెలుగులో నాకు చాలా చెప్పాలని ఉంది, చెప్పలేకపోతున్నాను. ఎనీహౌ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై పెద్ద బాప అండ్ ద ఫ్యామిలీ. అండ్ బాపకి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువ, కృప కలిగిన యేసు ప్రభువ, నీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాము తండ్రి. ఈ దిన ఆదరణ కూడికలో ప్రభువ ఎంతోమంది కుటుంబాన్ని ఆదరించి, మరి అమ్మ బుల్లమ్మ అమ్మగారిని పట్టి ఎంతోమంది ఆదరణ మాటలు, ఆమె విడిచి వెళ్ళినటువంటి జ్ఞాపకాలు, ఆమె పొందినటువంటి ఆశీర్వాదము, కుటుంబాన్ని పెంచే విధానము, అందరి కొరకు కూడా ఎంతో చిరునవ్వుతో ఆదరించి ప్రేమించి పోషిస్తూ ఉన్నటువంటి బుల్లమ్మ గారిని పట్టి నీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేర్చున్నాను ప్రభువా. వచ్చిన బంధువులు, మిత్రులు, సహోదరులు ప్రతి ఒక్కరూ తండ్రి ఆమెను పట్టి, ఆమె ఆదరణను పట్టినైనా కూడుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు. వచ్చిన దైవజనులందరూ నాయన మంచి ఆదరణ మాటలు చెబుతూ ఉంటే మేము విని సంతోషిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్క స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకొనుటలో నీ యందు ఆశీర్వదింపబడి ఉంటుందని నమ్ముచున్నాను తండ్రి. మీకు వందనాలు ప్రభువా.
తను చూపించినటువంటి ప్రేమను కూడా మేము కూడా మా బిడ్డల పట్ల, మా కుటుంబాల పట్ల చూపించగలిగే భాగ్యము మాకు అందరికీ తెలియచేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఈ కార్యక్రమాన్ని ఆది నుంచి అంతము వరకు మీరే నడిపించి మీ నామాన్ని ఘనపరుచుకుంటారని ఆశించి ప్రార్థిస్తున్నాము దేవా. ఇంకనూ అనేక మంది ఉన్నారు ప్రభువా, వారు ప్రయాణాలలో వారు వచ్చి ఉన్నట్లయితే క్షేమాన్ని దయచేయండి, సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభువా, ఈ కుటుంబాన్ని మీరే ఆదరించండి, ఆదుకొనండి, ఓదార్పును దయచేయండి. తల్లి లేని సమయంలో ఎంతో ఆదరణ, ఓదార్పు కావాలి. మనుషులుగా మేమైతే ఇవ్వలేము, కానీ దేవునిగా ఆదరణభూతుడుగా మీరే అనుగ్రహించి సహాయం చేయమని ఈ ప్రార్థన అనంతరము వాతావరణాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని సక్రమంగా మర్యాదగా జరిగించుకొని మీ నామాన్ని ఘనపరచుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. తాప్ గారు, అలాగే రాజా గారు రాజమండ్రి. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటమట. అటువంటి కిరీటాలు లెక్క పెట్టుకుంటే మా బాపకి చాలా కిరీటాలని దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి ఎంతో వందనాలు. ఇంకా ఎవరైనా మనవలు మనవరాళ్ళు కూర్చుని ఉన్నట్టయితే ముందుకు రండి, సంతోషించి ఈ పాట పాడి దేవునికి నామాన్ని మహింపరచండి. ఓకే. ఈ సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, పెద్దలకి, అందరికీ కూడా నా యొక్క నమస్కారం అండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమ్మమ్మ కోసం పాట రాయాలనేది ఆలోచనే కాదు అసలు. ఏంటంటే జస్ట్ క్యాజువల్గా పిల్లల కోసం అని చెప్పి మామూలుగా పాడుకున్న పాట ఇది. అమ్మమ్మ అయితే 4 తరాలు చూసిందండి, 52 మందిని చూసింది. చాలా ఎక్కువ అనమాట. దేవుడు ఇచ్చిన జీవితం కొద్దీ ఈ లోకంలో తన జీవిత యాత్ర అంతా కూడా కంప్లీట్ చేసి వెళ్ళింది అమ్మమ్మ. ఈ పాటలో ఏమైనా తప్పులున్నా, ఏమైనా తప్పుగా పాడినా క్షమించవలసిందే కోరుచున్నాం. అమ్మమ్మ ఎంత మంచిదానవమ్మ నీవు, తాతయ్య ఎంత మంచివారయ్యా మీరు, మిమ్ము మరువనటులా మమ్ము చేసినారు, మిమ్ము మరువనటులా మమ్ము చేసినారు. నానమ్మ ఎంత మంచిదానవమ్మ నీవు, తాతయ్య ఎంత మంచివారయ్యా మీరు, వంశాకురమయ్యే అష్ట సంతతినిచ్చారు, ఆ సంతతి వృద్ధి చేసి బలపరిచారు. వంశాకురమయ్యే అష్ట సంతతినిచ్చారు, ఆ సంతతి వృద్ధి చేసి బలపరిచారు. మనువరాళ్ళను మనవళ్ళను, ముని మనవళ్ళను ముని మనవరాళ్ళను మురిపంగా ముద్దాడి దీవించారు, మాకు తృప్తినిచ్చారు. మురిపంగా ముద్దాడి దీవించారు, మాకు తృప్తినిచ్చారు. అమ్మమ్మ ఎంత మంచిదానవమ్మ నీవు, తాతయ్య ఎంత మంచివారయ్యా మీరు, మిమ్ము మరువనటులా మమ్ము చేసినారు, మిమ్ము మరువనటులా మమ్ము చేసినారు. థ్యాంక్ యూ. మంచిది, చాలా సంతోషం. దేవుడు ఇంత కుటుంబాన్ని బుల్లమ్మ గారికి ఇచ్చి దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. అశోక్కి చాలా ముద్దులు ఇచ్చి ఉంటుంది అమ్మమ్మ, మర్చిపోలేక
ముద్దుల మీద మంచి పాట పాడాడు తమ్ముడు. దేవుడు కుటుంబాన్ని పిల్లలందరిని కూడా దీవించును గాక. ప్రియులారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేనైతే ప్రసంగం ఏం కాదు, కానీ ఈ కుటుంబంతో ఉన్నటువంటి పరిచయం గురించి 2 మాటలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ చాలామందికి నేను తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. మరి మా నాన్నగారు ఇక్కడ మాస్టర్గా పనిచేసినప్పుడు మేమందరం చిన్నపిల్లలం. మాది యాక్చువల్గా నేటివ్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్, ఇక్కడికి వచ్చి ఉన్నాం. అప్పుడు ఈ ఫ్యామిలీతో పరిచయం. నన్ను అంత వయసు ఉన్నటువంటి తల్లి మరి బుల్లమ్మ ఎప్పుడు కూడా చక్రవర్తి ఏంటి అనేటువంటిది ఏకవచనంతో ఎప్పుడు మాట్లాడలేదండి. మాస్టర్ వచ్చారు, చక్రవర్తి గారు వచ్చారు. నాన్నగారిని బట్టి ఎప్పుడు కూడా చక్రవర్తి గారు చక్రవర్తి గారు చక్రవర్తి మాస్టర్ అని. నిజంగా ఇట్ ఈస్ ఏ బ్లెస్డ్ ఫ్యామిలీ. చాలా విస్తారంగా మరి దీవించబడినటువంటి కుటుంబం ప్రియులారా. అలాగే మరి యేసుబాబు గంగాధర్తో అయితే ఇంకా నాకు చాలా ఐ హ్యావ్ ఎ గ్రేట్ రిలేషన్షిప్ విత్ దెమ్, లైక్ ఏ బ్రదర్స్, ఫ్యామిలీ మెంబర్స్ లాగా, ఒక అన్నదమ్ముల్లాగా ఉండేటువంటి వాళ్ళం. మాది ఈ ప్రాంతం కాదు, మరి ఈ ప్రాంతం నుంచి వచ్చినప్పుడు మా నాన్నగారు ఇక్కడ సేవ చేయడం, గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేయడం, తర్వాత రిటైర్ అయిన తర్వాత మమ్మల్ని అందరినీ కూడా చక్కగా ప్రేమించడం, చాలా పేద స్థితిలో నుంచి కూడా బిడ్డలందరినీ కూడా పెంచిందండి. ఇవి నాకు తెలిసి, నాకు ఊహ వచ్చినప్పుడు చేపలు అల్లి ఇలాగా అక్కడక్కడ అమ్మి ఈ రోజున మరి బిడ్డలందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద మరి ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్స్. రియల్లీ దే హ్యావ్ టు ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. వారి గురించి చాలా గర్వపడాలి. నిజంగా మరి ఎంత బ్లెస్డ్, దేవుని యొక్క ఆశీర్వాదం. అందుచేతనే నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట చాలా ఆశీర్వాదకరం. ఇంకొక విషయం ఏంటంటే ప్రియులారా, మనం దేవుని ప్రేమను కలిగి ఉన్నాం కాబట్టి మరి ఎంత సత్యానందం గారు కుమారుల కంటే కూడా, తనకు పుట్టిన బిడ్డల కంటే కూడా ఎక్కువగా సేవ చేశారు. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన చెప్తున్నటువంటి మాటలు బట్టి చూస్తే ఎంత ఆశ్చర్యం, అంత ప్రేమ. అందుచేతనే అంటాడు దేవుడు దేని యొక్క వాక్యంలో, నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తే చావు అయితే లాభమే. మన బ్రతికినంత కాలము కూడా క్రీస్తు కొరకే, ఏమాత్రం కూడా చింతించవలసినటువంటి అవసరం లేదు. 2 సమూయేలు 12:20 కూడా అంటాడు, దావీదు నేల నుండి లేచి వేరు వస్త్రములు ధరించి మందిరములోనికి ప్రవేశించి ఉన్నాడు. ఇంకా చక్కగా ఆమె గురించి మనం ఏం బాధపడవలసిన అవసరం లేదండి. 90 సంవత్సరాలు, విస్తారమైన కుటుంబాలు, ఓ రకంగా తనకు పుట్టినటువంటి బిడ్డలు, మనవరాలు అందరూ వస్తే ఆ ఈ కార్యక్రమాలు వాళ్ళు జరిపోతారు. మనకు చోట్లు కూడా ఉండవు. ఇప్పుడు ఎవరు రావాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా ఇది మన గంగాధర్ అదే అంటాడు, ఊరే మా కుటుంబం వస్తే చాలు అయినా మొత్తం అందరు నిండిపోతారు. దగ్గరగా లెక్క చాలామంది వచ్చేసారు. నిజంగా అంత ప్రేమ, అంత కుటుంబం మరి విస్తరించబడిందంటే ఆ కుటుంబం అంతా నిజంగా రియల్లీ ఇట్స్ ఎ బ్లెస్డ్ ఫ్యామిలీ. మరి ఇంకా సమయం అవుతుంది కాబట్టి చాలామంది పెద్ద పెద్ద దైవ సేవకులు, దైవచారులు ఉన్నారు. వారి యొక్క దైవ సందేశాలను కూడా మనం అందరం కూడా శ్రద్ధగా విందాం. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఆమె యొక్క ఆత్మ శాంతి చేకూరాలని, దేవుని యొక్క పరలోక రాజ్యంలో ఆయన కుడి పార్శ్వము దగ్గర రెస్ట్ ఇన్ పీస్, విశ్రాంతి తీసుకుంటుందని మనం గుర్తించి ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఇంకా మాట కూడా ఉంది, ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొని ఉంది. అలాగే నరులారా తిరిగి రండి మీకు సెలవిచ్చుచున్నానంది. కాబట్టి క్రైస్తవుల యొక్క మరణం దేవుని దృష్టికి ఎంతో గొప్ప విషయం. కాబట్టి ఈ మాటలతో నేను ముగిస్తూ ఉన్నాను. అందరికీ కూడా వందనాలు. చక్కటి మాటలు మనం విన్నాం. ఈ సమయంలో బాప్టిస్ట్ చర్చ్ ప్రెసిడెంట్ గారు ఎస్ ప్రేమాలయం ఏడిద చంటాబాయి గారు మన మధ్యలో ఉన్నారు. వాడు కూడా కొన్ని నిమిషాలు ఆదరణ మాటలు తెలియజేస్తారు. కార్యక్రమం నడుపుతున్నటువంటి దైవజనులు మాకు కొద్ది సమయాన్ని ఏర్పాటు చేశారు. నేను దైవజనుని కాదు, ఒక సంఘ ప్రెసిడెంట్ గారిని మాత్రమే. అది పెద్ద బాధ కాదు. సంఘాన్ని ఏదో కుంటుపడినటువంటి చిన్న చిన్న సంఘాలు ఉంటాయి విలేజ్లో, వాటిని నడిపించే కోసం. ఏది ఏమైనప్పటికీ మా అత్తగారికి ఈవిడ నాకు అత్త అవుతారు. చనిపోయిన రోజున రాలేకపోయాను కాబట్టి ఇప్పుడు నేను అత్తకు సారీ చెప్పుకుంటున్నాను. ఈవిడ నేను కాకినాడ దగ్గర వాకల్పూడిలో ఉంటానండి.
మా చిన్నాన్నగారు అగ్రికల్చర్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు మా గ్రామంలో ఉండేవారు అద్దెకి, అంటే వాకలపూడి కాకినాడ దగ్గర. ఈ అత్త వీళ్ళు తోబుట్టు వెంకన్నగారు వాడు చిన్నవాడు నాయన, ఆవిడ కలిసి మా ఇంటికి వచ్చారు. మా ఇంట్లోనే మా చిన్నాన్నగారు అద్దెకుంటున్నారు. ఒరే మేనల్లుడు అని ఇది ఇక్కడ నన్ను ఒరే అని పిలిచే అంత గొప్పవారు ఎవరున్నారని నేను ఆశ్చర్యపోయాను. ఒరే మేనల్లుడా అని పిలిస్తే నేను లోపల బయటకు వచ్చారు, చూశారు అత్త వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వీరు నాకు తెలుసు, కానీ ఈ గ్రామాలు పెద్దగా వచ్చేవాడిని కాదు. కానీ ఎక్కడైనా వివాహాలు జరుగుతున్నట్టు వివాహాల దగ్గర కలుసుకుని అత్త బాగున్నారా అని అడిగేవాడిని. వారు ఏదో చెప్పేవారు, అరే మీ నాన్న ఇలాగా మీ పెద్దనాన్న ఇలాగా అని ఏది మా కుటుంబం గురించి కూడా కొంచెం మాట్లాడుతూ ఉండేవారు అత్త. ఒరే మేనల్లుడు అని పిలవగానే నాకు కొంచెం స్నానం అయ్యాను. ఎందుకంటే అక్కడ నా ఒక్క కుటుంబమే ఉంది, విడిగా ఉండేవాడిని. అంచేత ఇక్కడ మనల్ని ఒరే అని పిలిచేంత శక్తి సామర్థ్యాలు ఎవరికంటే మా అత్త. ఆ ఏరా ఎలా ఉన్నావు ఏంటి అనేసి, అత్త ఎంతసేపు అయింది వచ్చి అంటే, మీరు చిన్నాన్న మా దగ్గర రాలేకపోతున్నాడు, మేమే చూడాలని వచ్చాం. చాలా సంతోషం, ఎవరు వస్తేనే మీ అన్నదమ్ముని చూడడానికి వచ్చారు కానీ నన్ను చూడడానికి రాలేదు కదా అన్నాను. అప్పుడు నవ్వి వాళ్ళు, నువ్వు వాళ్ళ కొడుకువే కదరా, అందుకని నిన్ను చూడడానికి కూడా వచ్చాం, అందుకే కదా నీ గుమ్మాలకు వచ్చి నిన్ను పిలుస్తున్నాం అన్నారు. చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే రక్త సంబంధం ఆ రీతిగా ఉంటుంది. మన వాడు ఇక్కడ ఎక్కడన్నా ఉన్నాడంటే ఒక్క నిమిషం ఆగి చూసి వెళ్ళిపోదాం అనిపిస్తూ ఉంటుంది. మన ప్రాణాలు ఎక్కడంటే ఉండయి. వాళ్ళిద్దరూ వచ్చినప్పుడు ఏదో తమ్ముడితో తమ్ముడైనా అన్నయ్య నాన్నగారు తమ్ముడు గారితో మాట్లాడుకుని ఒక పూట ఉండి వెళ్ళిపోతున్నప్పుడు, నేను వెళ్తున్నావురా అని చెప్పింది. ఉండండి అత్త, ఈ పూట మా ఇంటి దగ్గర భోజనం చేసి వెళ్తారు కానంటే, అక్కర్లేదు మీ ఆంటీ అన్నీ మాకు సమకూర్చి పంపిస్తున్నారు, మేము వెళ్తాంరా అని చెప్పేది. అది చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే రక్త సంబంధాలు ఒక్కొక్కసారి ఆ రీతిగా పనిచేస్తూ ఉంటాయి. అంచేత మా చిన్నాన్నగారు మరి అక్కడి నుంచి వెళ్ళారు, కాలం చేశారు, ఇది అయ్యింది. ఏది ఏమైనప్పటికీ నీ అత్త చాలా కష్టజీవి అని ఇప్పుడు వీళ్ళందరూ చెబుతూ ఉన్న దాన్ని బట్టి చూస్తే, ఇంతమంది బిడ్డల్ని ఈ పల్లెటూరులో పోషించడం అంటే కొంచెం కష్టమైన మాటే. అంటే మరి మామయ్య గారు కూడా కష్టపడేవారు, అత్త కూడా వేరే రకాలుగా కష్టపడేది అని ఇప్పుడు పెద్దలు చెప్తున్న మాటను బట్టి చూస్తే, తల్లిదండ్రులు కష్టపడితే బిడ్డలు తప్పనిసరిగా సుఖపడతారు. ఆ మాటకి అక్షరాల వాస్తవం. చాలా చోట్ల చూస్తూ ఉన్నాం మనం. తల్లిదండ్రులు ఎవరైతే కష్టపడతారో వాళ్ళ బిడ్డలు తప్పనిసరిగా సుఖపడతారు. అది మటుకు అక్షరాల వాస్తవం అమ్మ. దయచేసి మనం ఈ పని చేస్తే తప్పు, ఆ పని చేస్తే తప్పు అనేటువంటి ఆలోచనలు ఉండకుండా, నీకు సాయంకాలానికి 10 రూపాయలు నీ చేతికి వచ్చే పని ఏ పని చేసినా నీ బిడ్డలు సుఖపడతారు, నా బిడ్డలు సుఖపడతారు. అలాగే మేము కష్టపడ్డాం కాబట్టి మా బిడ్డలు సుఖపడ్డారని నేను ఊహిస్తూ ఉన్నాను. దాని వెనక మన దేవుడు, మన కష్టపడితే కష్టం ఊరికే వదిలేయడు. మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి మనం స్థాయికి తీసుకెళ్తాడు, మంచి మార్గాలు మనకు చూపిస్తూ ఉంటారు. మా అత్త చనిపోయిన రోజున రాలేకపోయినందుకు నేను ప్రత్యేకంగా ఆవిడకి క్షమాపణ చెప్పుకుంటూ, సంఘం నాకు సమయాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి కూడా వందనాలు చెప్తూ, మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ నేను విరమిస్తూ ఉన్నాను. చక్కటి మాటలు మనం విన్నాం. ప్రియమైన వాళ్ళ ఈ సమయంలో దైవజనులు మన మధ్యలో ఉన్నారు. దేవసాయం అయ్యగారు సమయానికే మన మధ్యలోనికి రావడం జరిగింది. గంగాధర్ మాస్టర్ వారి కుటుంబాన్ని ప్రేమించి ఇక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా సరే దైవజనులు వారి యొక్క ప్రజెన్స్ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరము. ఈ సమయంలో దైవజనులకు కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ముందుగా దేవునికి సమయ సందర్భాలను బట్టి మన రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు ద్వారా నా కృతజ్ఞతలు. మరి విస్తరించి మాట్లాడే సమయం కాదు, నేను ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను. విజయరాజయ్య గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. ఆదివారం 3 గంటలకి మరి అమ్మగారు కాలం చేశారని మా చర్చి గ్రూపులో చూసాం. ఉప్పాడ ఆరాధన అయిపోయింది 5 గంటలకు. చర్చిలో నుండి మేము బయటకు వస్తున్నాం. ఈలోపు నాకు కాల్ వచ్చింది. మాది కూడా ఈ ప్రాంతం కాదండి, ప్రకాశం జిల్లా రాయలసీమ బోర్డర్. సో నేను పరిచర్య నిమిత్తం 18 ఏళ్ల క్రితం ఇటు రావడం, ఇక్కడ స్థిరపడడం జరిగింది. చర్చి నుండి 5 బయటికి రాగానే నాకు ఊర్లో నుండి ఫోన్ వచ్చింది, బాబు మీ నాన్నగారు చనిపోయారు అంటే.
3ంటికి బుల్లెమ్మ గారు కాలం చేశారు, 5 గంటలకి మా నాన్నగారు కాలం చేశారు. తద్వారా నేను రాలేకపోయాను ఈ సమాధి కార్యక్రమానికి. ఇంకా అలాగే ఊరికి వెళ్ళిపోయి 5వ రోజు అనగా 19వ తారీఖు నాన్నగారి కార్యక్రమాన్ని చక్కబెట్టుకొని రావడం జరిగింది. అక్కడ కూడా మా ఊర్లో కూడా ఇప్పుడు 5వ రోజు ఈ కార్యక్రమాలు చేసిన వాళ్ళు లేరు. 9వ రోజు 11, 19 ఈ లెక్కలు ఉన్నాయి. అయితే నేను ఈ కార్యక్రమానికి అందుకోవాలనే త్వరగా 5వ రోజు కార్యక్రమాన్ని చక్కబెట్టుకొని రావడం జరిగింది. ఏది ఏమైనా ప్రియులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, మరణము చూడక బ్రతుకు నాడెవరు. ఈ శరీరంతో పుట్టిన ప్రతి మనిషి ఖచ్చితంగా ఒకరోజు చనిపోవలసిందే. ప్రసంగి 7:2 కూడా అంటాడు, మరణము అందరికీ వచ్చు. కాబట్టి మరణము అనే మార్గము, మరణం అనే ఈ ద్వారం గుండా అందరం వెళ్ళిపోవలసిన వారమే. అయితే క్రైస్తవులుగా మనకున్న గొప్ప నిరీక్షణ ఏంటంటే, ఇందాక లేఖన భాగనాల్లో చదివించినట్లుగా గొప్ప నిరీక్షణ. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:13-18 భాగంలో, నిరీక్షణ లేని ఇతరుల వలె క్రైస్తవులమైన మనం ఉండకూడదు. మనకున్న నిరీక్షణ ఏంటంటే అక్కడే వ్రాయబడిన మాట, యేసు ప్రభు ఎలాగైతే చనిపోయి పాతి పెట్టబడి పునరుద్ధానుడై తిరిగి లేచాడో, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు కూడా యేసు ప్రభు 2వ రాకల్లో తిరిగి లేస్తారు. కాబట్టి ఈ మాటలతో ఒకరినొకరు, ఇప్పుడు మనం ఇక్కడ ఎందుకు చేరుకున్నామంటే, అమ్మ ఎక్కడికో వెళ్ళలేదు, స్థలం మారిందంతే, లోకం మారిందంతే, దేశం మారిందంతే, ప్రాంతం మారిందంతే. అమ్మ ఉంది, పరదైసులో విశ్రాంతి తీసుకుంటుంది. కాబట్టి ఒకరోజు అమ్మను మనం చూస్తాం అని ఈ మాటలతో మనం ఒకరు ఏం చేయాలి? ఆదరించుకోవాలి. అందుకని ఆదరణ కూడిక అని పెట్టారు. అలాగే 11వ అధ్యాయము యోహాను సువార్త 19వ వచనంలో, లాజరు గారు చనిపోయినప్పుడు ఊరి జనం అందరూ వచ్చారంట. ఇంటికి వెళ్ళి చదువుకోండి, టైం లేదు కాబట్టి ఓరల్గా మాట్లాడుతున్నాను. ఎందుకు వచ్చారు ఊరి జనం అంతా, ఎందుకు కూర్చున్నారు ఈ పెండెల్లో అని అంటే, ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి వచ్చారట. రెండోది, ఇది ఓదార్పు కూడిక. మనందరికి బాగా తెలిసిన రెఫరెన్స్, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. వాళ్ళు చనిపోయిన మన పితరులు, వాళ్ళు మనకు మాదిరి. ఈ తరంలో ఉన్న మనకి వారు మాదిరి. కాబట్టి వారి మాదిరి జీవితాన్ని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి, స్మరించాలి. వారి స్మృతులు మనం జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. కనుక ఇది జ్ఞాపకార్థ కూడిక. చివరి మాట చెప్పి ముగించేస్తా. నాకు బుల్లెమ్మ గారు అమ్మగారి ఫ్యామిలీ గురించి చెప్పినప్పుడు ప్రకాశం జిల్లా వైపు కొంచెం యాసగా ఉంటుంది. ఏమిరా పిల్లకాయలు రాలేదేంది? పిల్లకాయలు బాగున్నారా? ఏం కాయలు ఇవి? పిల్లకాయలు. వారు మరి వృక్షాలు, వంశ వృక్షాలు, శాఖోపశాఖలుగా పెరిగి వృక్షం. ఏమండి, పెద్దకాయలు, ముదరకాయలు, పండుకాయలు, పిల్లకాయలు చూసాం కదా. ఇక్కడ ఎంతమంది ఉన్నారో సంతానం, గొప్ప సంతానం. నాకు అనిపించింది, ఏమని అనిపించింది అంటే, 7 మగపిల్లలు, 3 ఆడపిల్లలు యోబు గారికి, టోటల్గా 10 మెంబర్స్. అయితే ఒకే రోజు ఒక్కసారిగా ఆ ఇల్లు కూలిపోయి గాలి చేత ఒకే రోజు చనిపోయారు. బిడ్డలందరూ కూడా ఒక్కరోజే చనిపోయారు. నా కోసం ఒకసారి బైబిల్ ఓపెన్ చేయండి, ముగించేస్తున్నాను నేను ఇక. ఎందుకంటే నేను కూడా బావగారి స్థితిలోనే ఉన్నా. తల్లిని కోల్పోయి ఆయన ఉన్నాడు, తండ్రిని కోల్పోయి నేనున్నాను. యోబు గారిని చూసి మనమందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి సందర్భంలో మన వారిని అందరినీ మనం కోల్పోయినా, వారు చనిపోయిన వాళ్ళు, మన పితరులు మనకిచ్చిన ఆస్తి దేవుడు. మా నాన్న అదే చెప్పేవాడు, ఒరే బ్రతకడం గొప్ప కాదరా, కుక్క కూడా బతుకుతుంది, అదేమైనా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుందా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుందా? ఈ లోకంలో బ్రతకడం గొప్ప కాదురా, దేవుని కోసం బ్రతకడం, నీతిగా బ్రతకడం, పరిశుద్ధంగా బ్రతకడం గొప్ప. ఆ దేవుణ్ణి నేను మీకు అప్పగిస్తున్నాను, దేవుడి కోసం బ్రతకండి అని చెప్పి చనిపోయాడు ఆయన. కాబట్టి ఆ మాట చదువుతున్నప్పుడు, చనిపోతే అసలు ఒక్కసారిగా అందరూ 10 మంది చచ్చిపోతే ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించండి.
20-21 వచనాలు చదవండి. 1వ అధ్యాయంలో పిల్లలందరూ చనిపోతాను అంటాడు. నేను ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలా, రేపు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏమి తీసుకెళ్ళను. నేను దిగంబరిగానే వచ్చాను, మళ్ళీ నేను దిగంబరిగానే వెళ్ళిపోవాలి. ఏమంటాడు ఇక కంటిన్యూ చేయండి. యెహోవా ఇచ్చును, నాకు అమ్మగా బుల్లెమ్మని యెహోవాయే ఇచ్చాడు, నాకు నాన్నగా జాన్ గారిని యెహోవాయే ఇచ్చాడు, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకెళ్ళిపోయాడు. యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. ఇదేం కూడిక చెప్పండి. దేవుడు తీసుకెళ్ళినందుకు ఏం చేశాడు యోబు? అది కూడా యాడ్ చేయండి. ఇప్పుడు మొదటిది ఆదరణ కూడిక, రెండోది ఓదార్పు కూడిక, మూడవది జ్ఞాపకార్థ కూడిక, నాలుగోది ఫైనల్గా ఏంటిది? స్తుతి కూడిక. కింద అంటాడు, దేవుడు విషయంలో అందరినీ తీసుకెళ్ళిపోయిన యోబంట కనీసం నోటి మాటతోనైనా దేవుణ్ణి నిందించలేదు, దూషించలేదంట. మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళిపోయావు, ఇంకొన్నాళ్ళు ఉంచితే బాగుండు కదా, లేదంటే ఇలాంటి మరణం ఎందుకు ఇచ్చావు, అలాంటి మరణం ఎందుకు ఇచ్చావు, అలాగెందుకు చేసావు అని దేవుణ్ణి నిందించలేదు, దూషించలేదు, దేవునికి స్తుతులు చెల్లించాడు. మన పిల్లలకు కూడా మనం అదే నేర్పాలి. ఒరే నాయన, నేను కొన్నాళ్ళు ఉంటాను, వెళ్ళిపోతాను, నేను చనిపోతే దేవుని దూషించుకో, దేవుని స్తుతించు. నువ్వు చనిపోతే నీ తదనంతరం వారు కూడా దేవుని స్తుతించేలా పెంచు. దేవుణ్ణి మనం ఎప్పుడు స్తుతించగలమంటే, ఆలోచించండి, ఫైనల్ వర్డ్, తల్లిదండ్రులు మనల్ని దేవుళ్ళు పెంచితే అప్పుడు మాత్రమే మనం దేవుణ్ణి స్తుతించగలం. అట్టి కృపను దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. చాలా మంచిది ప్రియమైన వల్ల, చాలా చక్కటి మాటలు మనం విన్నాం. కుటుంబాన్ని ఆదరించేటటువంటి, బలపరిచేటటువంటి దేవుని యొక్క వాక్యాలు మనం విన్నాం. దేవుని సేవకునికి ప్రాముఖ్యమైనది కుటుంబము కంటే, సొంత కుటుంబము కంటే దేవుడిచ్చినటువంటి కుటుంబమైనటువంటి సంఘమే ప్రాముఖ్యము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విషయం నాకు చాలా ఇష్టమైంది. ఎందుకంటే వారి నాన్నగారు చనిపోయినటువంటి ఆ సమయంలో వారు ఉంటూ వారి యొక్క ఆదరణ కూడిక 5 రోజుల్లో ముగించుకొని ఈ కార్యక్రమానికి రావడానికి, అంటే సంఘములో ఉన్నటువంటి గంగాధర్ మాస్టర్ యొక్క కుటుంబానికి ప్రాముఖ్యతను వారు ఇవ్వడం చాలా సంతోషం. అయ్యగారు, చాలా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సమయంలో విజయరాజయ్య గారు కూడా మన మధ్యలో ఉన్నారు. కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటారు. ఈ మంచి సమయాన్ని ఇచ్చినటువంటి కార్యక్రమ అధ్యక్షులకు, నాతోటి దేవుని సేవకులకు, వచ్చినటువంటి కుటుంబ బిడ్డలకు, బంధువులకు, కుటుంబీకులకు, స్నేహితులకు, నా బాపతో పరిచయము, ప్రేమను పెంచుకుని ప్రేమను అనుభవించిన వారందరికీ కూడా నజరేయుడైన యేసయ్య నామంలో ఆదరణ మాటలు తెలియపరుస్తున్నాను, శుభములు తెలియపరుస్తున్నాను. నిజానికి ఈ స్థలానికి వచ్చి నా చిన్న వయసులో అందరూ చెప్పారు, కానీ మా బాప నాన్నగారి గురించి ఎవరో చెప్పలేదు. హీజ్ ద రైల్వే ఎంప్లాయీ, గ్యాంగ్ మేస్త్రి అండి, రైల్వేలో గ్యాంగ్ మేస్త్రి, 80 సంతానం. 80 ఇంకా ఎక్కువ తక్కువ నాకు కరెక్ట్గా కన్ఫర్మ్ కావట్లేదు. కానీ మా బుల్లి బాప మటుకు ఎంతమంది అండి? 80 సంతానం. ఓకే, కాబట్టి ఆయన మంచి ప్రార్థన పరుడు. ఎవరు? నా ముందు కనబడుతున్న వాళ్ళు కాదు, మా తాతయ్య గారు గొర్రయ్య అని పిలిచేవారు ఆయన్ని. ఏడుది గొర్రయ్య అంటే మంచి పేరు. ఆ ప్రార్థన శక్తే బిడ్డలందరినీ కష్టపడి, ఈయన కష్టపడి బిడ్డలందరినీ కూడా ప్రయోజనం చేశారు. మగపిల్లలు ఎవరు కూడా నిర్లక్ష్యంగా లేండి, ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకోవడానికి దేవుడు కృప చెప్పాడు. దేవుని స్తోత్రం. ఇంకా మా బాప దగ్గరికి వచ్చేసరికల్లా ఆలోచన చేస్తే ఆవిడ పెళ్ళి ఆవిడకే తెలియదంట. చెప్తే విన్నాను, నేను లేను అప్పుడు. కాబట్టి చిన్న వయసులో ఎక్కువ సంతానాన్ని పొందింది దేవుని కృపను బట్టి, దేవుని ఆశీర్వాదం. తను కూడా బిడ్డల్ని కొరకు ప్రార్థన చేసిన అనుభవాలు ఉన్నాయి. బట్
ఈ చుట్టుపక్కల పరిస్థితులు బిడ్డల్ని దైవికంగా ఎదగడానికి అవకాశం లేకుండా చేసేయేమో అని అనిపిస్తుంది. కానీ వారు కూడా కొంతకాలము తర్వాత వారు ప్రభువులో విశ్వసించి బలమైన విశ్వాసులుగా ఉంటూ ఉన్నారు. ఈ స్థలానికి మేము వస్తూ ఉంటే సెలవులకి అన్నవరంలో దిగిపోయి వస్తే నడిచి వచ్చేవాళ్ళం, లేకపోతే జటకా బళ్ళు ఉండేయండి. అవి ఎక్కడో మాకు రాదు, దిగడం అంతకంటే రాదు. అలాగన ఆమె ఎప్పుడు సెలవులు వచ్చినా అన్నవరం బండెక్కడం, తునిలో బండెక్కడం, అన్నవరంలో దిగిపోవడం, లేదా రావుకంపాడు ఏవి నగరం వెళ్ళాలంటే రావుకంపాడులో దిగిపోవడం, ఇదే మాకు అలవాటు. వీళ్ళకి ఏ ఆలోచన వచ్చేదంటే మా నాన్నగారు పాస్టర్ గారు, మా అమ్మ హెల్త్ మినిస్టర్గా పనిచేశారు హెచ్విగా. నాన్నగారు ఆలోచన అంతా ఒకటే, నా చెల్లి ఎక్కువ మంది పిల్లలు కన్నది, నా చెల్లికి ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు, నేను తనకి ఏదైనా సహాయం చేయాలా, ఇదే మైండ్. ఎనీహౌ సమయం కావస్తుంది కాబట్టి కొద్ది అనుభవాలు నేను వచ్చినప్పుడు, లేకపోతే నాతో పాటు మా పిల్లలుగా మేము వచ్చినప్పుడు, మా ఇంటి నుండి మేము 4 అన్నదమ్ములం. అన్నయ్య పెద్దోడు సాల్మన్ రాజ్, గ్లోరీ, విజయ, తర్వాత నేను, నా పేరు విజయరాజు, తర్వాత తమ్ముడు. మేమందరం కూడా చిన్నపిల్లలు ఉంటున్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మమ్మల్ని ఎంతగానో ప్రేమగా చూసేది. ఒక మాట అనేది, వీళ్ళు ఉద్యోగస్తులు పిల్లలు రా, వీళ్ళు ఉద్యోగస్తులు పిల్లలు, చదువుకున్న పిల్లలు అని చెప్పి ఆమె ప్రేమ అంతా చూపించి పెరుగు తీసుకొచ్చేది. ఎక్కడిది అమ్మాయి పెరిగింటే కమ్మూరు పెరిగినది. ఎవరు పెరిగింది? కమ్మూరు పెరుగంట. టేస్ట్ ఉండేది, మాకు చాలా సంతోషమే. సరే, అంతగా ఆ బాప్ప ఉండేది. ఆవిడకి ఒక బాప్ప ఏమో నేను అనుకుంటున్నాను, నూకం బాప్ప అనుకుంటా. మంచి మంచి సున్నుండలు, పాకుండలు, జంతికలు అన్నీ చేసి మాకు ప్రేమతో పెట్టేదండి. ఇదంతా ఎందుకు నేను చెప్తున్నానంటే, కుటుంబాన్ని ఆకట్టుకోవడానికి, కుటుంబాన్ని ప్రేమించుకోవడానికి, కుటుంబం అంతా నా రక్త సంబంధులే, నా బిడ్డల్ని ఎలా ప్రేమిస్తానో అలాగే నేను కుటుంబీకులందరి బిడ్డల్ని ప్రేమించాలి. జ్ఞాపకం చేసుకోవడం మంచిదే, కానీ జ్ఞాపకం చేసుకుని ఊరుకుంటే కాదు. అటువంటి మెంటాలిటీ మిగిలిన పిల్లలకైనా, పెద్దలకైనా, కుటుంబీకులకైనా, శ్రేయభిలాషులకైనా ఆ మెంటాలిటీ కలిగి జీవించడం, జ్ఞాపకం చేసుకునే దానికి ఫలితాన్ని మీ కుటుంబాలు అనుభవిస్తారు. దేవుని స్తోత్రం. సరే, ఈ సమయంలో ఈటింగ్ టైంలో మీటింగ్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఏమండి? ఈటింగ్ టైంలో మీటింగ్ పెట్టుకుంటే ఇలాగా ఉంటుంది. నేను సరి చేయడానికి ఇష్టపడతా. ఒక్క మాట గమనించండి, ఇట్స్ నాట్ మై ఓన్ థాట్, ఇట్స్ అ గాడ్స్ థాట్. ఒక కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేస్తే అన్య జనాంగంలాగా ఆ సమయంకి వెళ్దాంలే అని అనుకుని రాకండి ఎవరును. ఆ సమయం అంటే ఇప్పుడు ఈటింగ్ టైం. కానీ క్రైస్తవ సాంప్రదాయంలో ఆ సమయానికి రావడానికి ప్రయత్నం చేయకండి. మీటింగ్ ఈజ్ ఎసెన్షియల్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. సో మెనీ పాస్టర్స్ ఆర్ దేర్. దే విష్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ వాక్యాన్ని విని బలపరచబడ్డానికి ముందుగా ఆరాటంతో రావాలి. అది మనం నేర్చుకోవాలి. వేర్ యు ఆర్ దేర్, మీరు ఎక్కడున్నప్పటికీ దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో, కుటుంబాల మధ్య ప్రార్థన అనేది ఏర్పాటు చేస్తే ఇన్ టైంకి రావడానికి ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. జ్ఞాపకం చేసుకోవడం అనేది దేవుడు మానవుడికి ఇచ్చిన ఒక ఈవి. మరిచిపోతే కాదు, జ్ఞాపకం చేసుకోవడం అది దేవుడిచ్చిన గొప్ప వరం. ఆ జ్ఞాపకం అనేది నువ్వు చేసుకోకపోతే, మరుపనిది నీకు వస్తే నీ బ్రతుకు మనుగడ కొనసాగదు. జాగ్రత్త. 23వ తారీఖునే ప్రార్థన అనుకున్నాం, రావాలని డిసైడ్ అయిపోయాం. కానీ వాతావరణ ప్రతికూలను బట్టి కొన్నిసార్లు లేటుగా వచ్చిన గాడ్ నోస్ ఎవ్రీథింగ్. బట్ అన్ని అనుకూలతలు ఉండి కూడా ఆలస్యంగా వచ్చి ఈటింగ్ టైంకే వద్దామనుకోవడం, అది మనకి, మన కుటుంబాలకి దీవెనకరము కాదు. ఈ మాట మీకు కష్టమైనా ఇష్టంగా భావించి రాబోయే దినాల్లో ఆ కార్యక్రమాలకు అటెండ్ అవ్వండి. దేవుని వాక్యం వినాలన్న తపనతో రండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆదరిస్తాడు. దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని వాక్యం ద్వారా ఆదరించాలి. మొదటిది
మృతురాలి యొక్క ఔన్నత్యాన్ని, ప్రేమ, త్యాగాన్ని, నీ పక్షంగా ఏం చేసిందో తెలుసుకుని ఆ ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. మూడవది, సజీవులుగా ఉంటున్న మనము ఈ వాక్యం ద్వారా హెచ్చరిక చేయబడాలి. అందునిమిత్తమే ఈ కార్యక్రమం. ఇదప్పుడు సాంప్రదాయం కాదు. ఆ రోజు ఈ రోజు నథింగ్. అనుకూలమైన రోజు చూసుకుని ఈ సందర్భం మనకు దొరికింది కాబట్టి ఆత్మీయంగా హెచ్చరిక చేయబడడానికి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. అంత మాత్రమే కాదు, ఆలస్యం కాకముందే, మన వయసు మీరిపోకముందే, నేడనే సమయం ఉంటుండగానే నీ దేవుని మాటలు విని నువ్వు ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడ్డానికి, నిన్ను హెచ్చరిక చేయడానికే ఈ ఆదరణ కూడిక ఏర్పాటు చేయబడింది. ఈ విషయాన్ని ఎవరు కూడా మర్చిపోద్దని దేవుని సేవకుని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకనొక టైం రాబోతుంది ప్రియ స్నేహితులారా, వాక్యం కూడా చదవడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ నేను చెప్తున్నాను సమయం లేదని. ఒకనొక దినం రాబోతుంది, యేసయ్య ప్రేమించి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన ఆరోహణుడై ఉన్నాడు. అక్కడికి వెళ్ళకముందే మానవులందరితో కూడా ఆయన చెప్పిన మాట, నేను మరలా తిరిగి వస్తాను, నేను రావకమునిపే, నీ ప్రాణం పోకమునిపే, ఆన్ బిఫోర్ యు డై ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవునికి రాజ్యంలో ప్రవేశించడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలని దేవుడు ఈ మాటలు మనకి తెలియపరుస్తున్నాడు. ఇంకా టైం ఉందిలే అనుకుంటే నిత్య నరకానికి నీ ఆత్మ గురవుతుంది. ఆ యేసయ్య త్వరలో రాబోతున్నాడు. ఆయన గుర్చిన సూచనలన్నీ కూడా జరిగిపోయాయి. యుద్ధాలు, కరువులు, భూకంపాలు, విపత్తులు అనేకమైనవి మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు నేనంటాను, నా బాప ధన్యురాలని చెప్తాను. దేవుని స్తోత్రం. ఎందుకు ధన్యురాలంటే, ఒక తల్లిగా, ఒక అత్తగా, నాన్నమ్మగా, అమ్మమ్మగా, ఒక మంచి భార్యగా, ఒక కుమార్తెగా తన బాధ్యతలన్నీ 100% ఆమె నెరవేర్చుకుంది. ఈ దినాన్ని అటువంటి ఆశీర్వాదం నీకుందా? ఉంటే మంచిదే, అటువంటి అనుభవం నీకుంటే మంచిదే. లేనట్టయితే బ్రతుకుంటుండగానే కుటుంబాలని దూరపరచుకోవడానికి ప్రయత్నం చేయకండి. కుటుంబాలతో కలిసిమెలిసి ఉండండి. కుమారుడు వృద్ధులకు కిరీటం అన్నారు. అంటే మా బాపు కిందడతాము, మా అశోక్ చెప్పిన మాటను బట్టి చూస్తే 50 మందిని అంటున్నాడు. వంశవృక్షం చాలదటండి, చాలదా? దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడండి. ఈ దినాల్లో ఒక్కరు ముద్దట, ఇద్దరు హద్దట, ముగ్గురు వద్దట. ఇంకా కొన్ని దేశాలు చెప్తూ ఉంటే నీకు ఏమీ లేకుండా ఉంటే చాలు, బోర్డు డబ్బెత్తామని గవర్నమెంట్ ముందుకు వస్తుంది. కానీ నా బాపని దేవుడు ఫలించింది, అభివృద్ధి పొందింది, విస్తరించింది, ఈ ప్రాంతాన్ని నిండించింది. దేవుని స్తోత్రం. ఆ గొప్ప ఆశీర్వాదాన్ని నా బాప మరి పొందుకోవడం నాకు ఎంత సంతోషం. అంతకంటే ఎక్కువగా నా అన్నగారు ఉండి ఒక మాట నేను చెప్పాలి. ఆయన దేవుని సేవకుడు కాబట్టి, దేవునికి భయపడ్డాడు కాబట్టి, నా తండ్రి చెల్లెలు నేను పరిచర్య చేయాలని చెప్పి హృదయంలో పెట్టుకుని వివిధ పనుల్లో బిడ్డలు ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న నా అన్న, వదిన వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమతో పరిచర్య చేశారు. ఎప్పుడైనా మేము వస్తే మమ్మల్ని గుర్తుపెట్టి, రేయ్ నువ్వు పెద్ద బుజ్జి కదరా అనేది, మా అన్నయ్యడి అనేది. మా నాన్నగారు చనిపోయి చాలా కాలం అయిపోయినా ఇప్పటికీ ఆమె చెప్పేది ఏంటంటే వాళ్ళ అన్నగారు బ్రతికే ఉన్నారని భ్రమలోనే ఉంది. ఆ మాట చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి, మేము సాకిరీ చేస్తే మమ్మల్ని గుర్తుపడతలేదు, కానీ వాళ్ళ అన్నగారు పిల్ల చేస్తే గుర్తుపట్టి మాట్లాడుతుంది అనేది. సరే వెళ్తున్నాం బాప అంటే, రై నాకు డబ్బులు ఎవరా అనేది. ఇస్తావంటే అయిపోయిందండి. ఇస్తావంటే ఆయన మా వదిన లేకపోతే ఎవరాడు ఎందుకు అని అడుగుతుంటే, నా ఇష్టం, నా అధికారం నాకు ఉంది, నా మేనల్లుడు, నేను అడిగి తీసుకుంటాను, నీకేమే అని చెప్పి మళ్ళీ వాళ్ళ అమ్మాయిని దెబ్బలాడి. అంత ప్రేమ, చనువు, అధికారం మా బాపకి మా మీద ఉంది, అందరి మీద కూడా ఉంది. కాబట్టి అటువంటి మంచి మనసు కలిగి కడ వరకు జీవిద్దాం. యేసయ్య రాకడలో ఎత్తబడే సిద్ధపాటు కలిగి ఉందాం. అటువంటి గొప్ప ధాన్యత ఈ స్థలంలో ఈ మాటలు వింటున్న బంధువర్గానికి, కుటుంబానికి ప్రభు సమృద్ధిగా దయచేసి నడిపించడం కాక. ఆమేన్. థ్యాంక్ యూ.
మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు స్వామి. ఇదిగో నాయన, నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వదకరమని నువ్వు సెలవిచ్చిన రీతిగా బుల్లమ్మ గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వారికి ఇచ్చిన మంచి సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు. వారికి ఇచ్చిన విస్తారమైన కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు స్వామి. వారిని బట్టి మరి కుటుంబాన్ని కాదు, గ్రామాన్ని కూడా నువ్వు దీవించినందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భక్తులు నా తండ్రి ప్రభువా ఇచ్చిన సాక్ష్యాలను బట్టి, బంధువులు మరి నా తండ్రి ప్రభువా వారు తలపోసుకున్న తలంపులన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విడుబడిన మేమందరం కూడా అట్టి నీతిని, యథార్థతను, భక్తిని, వినయమును, విధేయతను కలిగి నీ నామాన్ని ఘనపరిచి నీ సాక్షులుగాను నీ నామ మహిమార్థమై జీవించులాగిన ప్రతి ఒక్కరికి నీ కృప దయచేయమని వేడుకుంటూ ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, శ్రేష్టమైన కుటుంబ ఆరాధన బట్టి నా తండ్రి మేము వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. స్థలానికి వచ్చినట్లయితే మరి మనం ప్రార్థన చేసి ఆ కోడళ్ళు, ఆ కుమారులు, అలాగే మేనత్తులు, అలాగే మేనమమ్మలు, తర్వాత ఇంకా ఆ మరి బుల్లమ్మ గారి యొక్క వంశవృక్షం అంతా కూడా ఈ స్థలంలో ఉండాలి. ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వడానికి వీలు లేదు. ఎందుకు అనేసి అంటే ఇది మీరు చెల్లించే చివరిని వాళ్ళని ఆమె ముఖం చూడాలి అనేసి అంటే మరి ఇప్పుడు దాకా ముఖాముఖిగా మీరు చూసి ఉండొచ్చు. మరి ఈ రోజు నుంచి ఫోటోలో తప్ప ఆమె ముఖం మీకు కనిపించదు. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ స్థలానికి రావలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. మరి అందరూ కూడా మరి పిల్లల యొక్క పిల్లలు, కుమారుల యొక్క కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, అలాగే కుమార్తెల యొక్క కుమార్తెలు, మనవళ్ళు అందరూ కూడా ఈ స్థలానికి రావలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. ఈ సమయంలో మరి మనం ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని మనము ముందుకు సాగుదాం. మరి స్థానిక దైవ సేవకులు మరి సత్యానందమయ్య గారు, నాన్నగారు ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన చేసిన తర్వాత మరి మావయ్య గారు ఆ ఫోటో మీద ఉన్నటువంటి క్లాత్ను తీసి వారు క్యాండిల్ వెలిగిస్తారు. కుమార్తెలు దండలేస్తారు. మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా విడిపూలేసి మీ నివాళులు అర్పించవలసిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి దైవ సేవకులు నాన్నగారు ఎంతో పరిచర్య చేశారు. అది మనందరికీ తెలిసినటువంటి సత్యం. కాబట్టి వారు ప్రార్థన చేస్తారు. క్లుప్తమైన ప్రార్థన చేసిన తర్వాత మరి తర్వాత ఉన్న కార్యక్రమం అచ్యుత రావాలి, అలాగే పాస్టమ్మర్ కూడా రావాలి. గ్రేస్ వచ్చిందా? లక్ష్మి వచ్చిందా? వచ్చారా? ప్రార్థన చేసుకుందాం. కృపల తండ్రి, ప్రేమగల నాయన ప్రవేదిగా తండ్రి, ఇంతవరకు నంతటి పాటల ద్వారా, వాక్యం ద్వారా, సాక్ష్యం ద్వారా, నాయన ప్రతి గ్రీటింగ్స్ ద్వారా నంతటి మీరు అనేక మంది బిడ్డల ద్వారా మీరు మాట్లాడారు. ప్రభుత్వాత్మతలుగా తండ్రి, నాయన కుటుంబంలో ప్రవణతగా నాయన తండ్రి, నాయన అవతరి బాపన గురించి నాయన తండ్రి, నాయన ఎంతో ప్రయాసపడి ఎన్నో గ్రామాల నుంచి నంతని వచ్చిన బిడ్డలందరూ దీవించండి. మనవలు, మనవరాణులు, నాయన కుమారులను కూడా దీవించండి, కోడలను కూడా దీవించండి. ప్రభుత్వాత్మతలుగా నాయన తండ్రి, ఓదార్చండి, ఆదరించండి. ప్రభుత్వాత్మ దినమందు కూడా నాయన తండ్రి వచ్చినారు. ఇంతవరకు పాలు పంపులు పంచుకున్నారు. ప్రభా స్వాతంత్రాలుగా మళ్ళీ తిరిగి వెళ్ళినప్పుడు కూడా మీరు క్షేమంగా మీరు కాపాడిన ప్రభా స్వాతంత్రాలుగా వాతావరణం కూడా మీరు అనుకూలపరిచినందుకు స్తోత్రం చేస్తున్న ప్రభా స్వాతంత్రాలుగా తండ్రి, పరిచయం చేసిన బిడ్డలందరూ కూడా దీవించండి. ప్రభా దీని ప్రార్థనలకు ఇచ్చండి, సహాయం తెచ్చండి. మీ దీవించేత నింపండి ప్రణతండి. మీరు తండ్రి మహిమ ఘనత ప్రభావాల పొందండి. యేసు పరిచయం నమ్ముచున్నాం తండ్రి, ఆమేన్. అలాగే గమనించనని కూడా దయచేసి ఇక్కడికి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. వారు కూడా ఇలాగొచ్చేసేయండి, ఎవరికి వచ్చేసేయండి. ఈ సమయంలో మరి గంగమావయ్య గారు క్లాత్ తొలగించి ఆ క్లాత్ తొలగిస్తారు. టవల్ను తీస్తారు. పట్టుకోండి, కుమారులుగా వారు పట్టుకొని తీస్తారు. ఈ సమయంలో కుమార్తెలు వచ్చి దండేస్తారండి. ఆ క్లాత్ తీసి వెలిగిస్తారు. ఫోటో తీసుకుని కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే
ఆవిరి వంటిదిరా ఈ జీవితం. కుమార్తెలు వచ్చి దండలు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. క్యాండిల్ వెలిగిస్తారు, అంటే దండలు వేసేసిన తర్వాత అప్పుడు క్యాండిల్ వెలిగిస్తారు. ఇద్దరు కూడా కలిసి దండ వేయండి. గంగమావి గారు మరి క్యాండిల్ వెలిగిస్తారు. తర్వాత మనవళ్ళు, మనవరాళ్ళు, అల్లుళ్ళు మరి అందరూ కూడా మరి విడిపూలు తీసుకొని ఆ విడిపూలు వేసి మీరు నివాళులు అర్పించవలసిందిగా తెలియజేస్తున్నాం. చెరుకు పక్క నిలబడి పట్టుకొని దండ వేయవలసిందిగా తెలియజేస్తున్నాం. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువాడు. ఈ సమయంలో మరి ఆ క్యాండిల్ వెలిగిస్తారు మావి గారు. పైకి లేపండి, పైకి లేపండి, పైకి లేపి ఓకే. ఈ సమయంలో విడుపులు తీసుకొని కుమారులుగా, కుమార్తెలుగా, అల్లుళ్ళుగా మీరు కూడా ఒకవేళ దండలు ఇంకా ఉన్నట్లయితే వేయండి. మనవళ్ళుగా, మనవరాళ్ళుగా, వారి యొక్క బంధువులు, వారి రక్త సంబంధులు, ఇంత చక్కని యొక్క వంశవృక్షాన్ని మరి బుల్లం గారు సంపాదించుకున్నారంటే అది చిన్న విషయం కాదండి. నిజంగా ఈ రోజున వారందరూ నిలబడి ఒక్కొక్క మాట చెప్పాలి అనేసి అంటే టైం అసలు చాలదు. కానీ దేవుడు ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు. అందరూ కూడా విడుపులేండి, విడుపులు కూడా తీసుకోండి. మావి గారు మీరు కూడా ఇడుపులేయండి. మావి ఇడుపులేండి, వేసారా? విడుపులు వేసి మీ నివాళులు అర్పించి మీరు వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం. ఎవరి ప్లేస్కు వారు వెళ్ళి కూర్చోండి. తర్వాత ఆశీర్వాదంతో మనం ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. చివరిలో మరి గంగమావి గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని దేవుడు జరిగించారు కాబట్టి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అయిన తర్వాత అందరూ కూడా వేసి మళ్ళీ మీ ప్లేస్లోకి వెళ్ళి కూర్చోవలసిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. మరి దయచేసి ఇంకెవరైనా ఒకవేళ పేరు పెట్టి పిలవకపోతే, ఒకవేళ ఎవరైనా మర్చిపోతే దయచేసి ఎదురుకొచ్చి మరి కుటుంబ సభ్యులైన వారు, తర్వాత అమ్మ మీద ప్రేమ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మరి మీ విడుపులేసి చక్కగా నివాళులు అర్పించవలసిందిగా తెలియజేస్తున్నాం. మరి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి సమయాన్ని మరలా నేను అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ. మంచిది. ప్రియమైన వాళ్ళ దైవజనులు రవయ్య గారు అండి చాలా చక్కటి రీతిలో ఈ కార్యక్రమాన్ని నడిపించారు. మాస్టర్ గంగాధర్ మాస్టర్ వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ వందన సమర్పణ తెలియజేస్తారు. తర్వాత ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. పెద్దలు అలాగే యవనస్తులు భోజనాలకి దయతో మీరు సిద్ధం చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునామానికి వందనాలండి. మరి అమ్మ చనిపోయినప్పుడు ఆ యొక్క బరియల్ కార్యక్రమంలోని అలాగే ఈరోజు జరిగినటువంటి ఈ ఆదరణ కొడుకులోని మరి పాల్గొన్నటువంటి దైవజనులకు అలానే కుటుంబ సభ్యులందరికీ, బంధువులకు, సంఘానికి, మిత్రులకు, నా తోటి స్నేహితులకు, అలానే మరి ముఖ్యంగా మా సంఘ ప్రెసిడెంట్ గారికి, దైవజనులకు, అలానే అమీనాబాద్ నుంచి వచ్చినటువంటి సంఘానికి, అలాగే ఆ యొక్క మొత్తం బంధువులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మరి ఉదయం అయితే మేము ఎంతో గడిబిడి అయ్యాము, చాలా తొందరపడ్డాము వాతావరణాన్ని బట్టి. మరి మీ అందరి ప్రార్థనల వల్ల దేవుడు ఇంతటి చక్కటి వాతావరణాన్ని అనుకూలించిన విధానాన్ని బట్టి మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాండి. ఈ యొక్క కార్యక్రమాలు అన్నింటిలో కూడా వంటల్లో కానివ్వండి, ఈ టెంట్స్లో కానివ్వండి, మైక్ అండ్ లైటింగ్లో కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా స్థానిక సంఘ కాపరి గారు అలాగే స్థానిక సంఘ పెద్దలు మరియు యూత్ బిడ్డలు ఎంతో శ్రమపడి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించున్నారండి. అలాగే మరి నా యొక్క చిన్ననాటి స్నేహితులు 10th క్లాస్ స్నేహితులు కూడా వచ్చారు. అలాగే ఇంటర్మీడియట్ స్నేహితులు ప్రత్యేకించి వైజాగ్ నుంచి అలీ గారు వచ్చి ఉన్నారు.
అలాగే వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే హైదరాబాద్ నుంచి మా బామ్మర్ది అనిల్ గారు వచ్చి ఉన్నారు. అలాగే నా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎవరైతే నేను చెప్పానో వారందరూ కూడా వచ్చి ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని మరింత ఘనంగా మీరు జరిపించినందుకు అందరికీ కూడా పేరు పేరు చెప్పిన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి మేము ఇచ్చే ప్రేమ విందుని తీసుకుని వెళ్ళాల్సిందిగా నేను మనవి చేస్తున్నానండి. వచ్చినటువంటి అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తానండి. ప్రార్థన ఆశీర్వాదాలతో మనం సెలవు తీసుకుందాం. తునుండి వచ్చినటువంటి దైవజనులు తుని నుండి వచ్చినటువంటి దైవజనులు జాన్ డేవిడ్ అన్న మన మధ్యలో ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. అలాగే అబ్రహం వెస్లీ గారు వలసపాకల్లో పరిచర్య చేస్తున్న దైవజనులు అబ్రహం వెస్లీ గారు ఆశీర్వాదం ఇస్తారు. ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. తుని నుండి వచ్చినటువంటి జాన్ డేవిడ్ అన్న ప్రార్థన చేస్తారు. మనం ముగించుకుందాం. అందరూ కూడా లేచి నిలబడదాం. జాన్ డేవిడ్ అన్న ప్రార్థన చేస్తారు. అలాగే అబ్రహం సమీలయ్య గారు అబ్రహం వెస్లీ గారు ఆశీర్వాదం ఇస్తారు. ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఇది ఆయన దృష్టికి విలువైనదని మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రేమగల మా తండ్రి, కృపామయుడ, దయగల మా యేసు, సత్య సంపూర్ణుడ, ఆదరణకర్త, ఆశ్రమించేవాడా, నాయన నీకు వందనాలు ప్రభా. ఈ రోజున ఈ స్థానాన్ని నిలబెట్టావంటే అది నీ దయ. ఎందుకంటే మరి నా ఫ్రెండ్ అయినటువంటి గంగాధరం యొక్క తల్లిగారు నీ ఎద్దు నిద్రించడం, అలాగే అంతకుముందు వారు జ్ఞానోదయంతో నీ మందిరానికి వెళ్ళి వారు జ్ఞానోదయంతో బిడ్డలను పెంచి పోషించి మంచి కార్యాలను వారు చేసి బిడ్డలను సేద తీర్చి ఈ రోజున ఏ పనిలోనూ కూడా వెళ్ళనివ్వకుండా ఆ బిడ్డలకి ఒక స్థానాన్ని నిలబెట్టావంటే అది నీ దయ. అది యోబు గ్రంథం 28లో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ రీతిగా ప్రభువా మరి ఏదేమైనా అందరూ కూడా నిద్రించవలసినదే ప్రభువా. ప్రతి ఒక్కరు మేము లేట్ అవుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా లేట్ అయినా నీ రాజ్యము ప్రభువా ఉన్నతమైన నివాసం అని నీ 2 కొరింథీయులు 5 మాకు జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే ప్రభువా కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలు, బంధువులు, అలాగే ఎంతవరకు కూడా ఈ కార్యక్రమం నడిపించినటువంటి మరి దైవ సేవకులు, అలాగే కార్యక్రమంలో దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి బిడ్డలు, అలాగే ఈ కుటుంబానికి మీరు ఆదరణ, ఓదార్పుని మీరు కలిగించండి అయా. తల్లిలాగా తండ్రిలాగా మీరు లాలించండి ఈ కుటుంబాన్ని. ఇదిగో మేము ఎంతో మరి వారి దగ్గర మేము పెరిగాం ప్రభు. చిన్నప్పుడు వారి దగ్గర మేము భోజనం చేస్తూ మరి ఎంతో చక్కగా ఉండినటువంటి ఈరోజు మా మధ్యలో లేకపోవడం ఆయన మాకు బాధాకరమైనను అయినను ప్రభువా. దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు, సౌలు, యోనాతాను నిద్రించినప్పుడు వారి గురించి ఎంతో గొప్పగా వారు చెప్పుకున్నట్టుగా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. అలాగే నాయన మరి ఈ యొక్క కార్యక్రమం ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్షత వహించు. అలాగే వారైతే నీ సన్నిధానంలో ఉన్నారు, మేమైతే ఈ భూమి మీద ప్రభు ఇంకా ఎవరైనా నమ్మలేనట్లయితే ప్రభు వారిని కూడా మీరు నీ సన్నిధానంలో మరి జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. ఇచ్చినటువంటి కొడుకులను, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాలను ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించండి తండ్రి. వారిని క్షేమముగా వారి గృహాలకు మీరు చేర్చండి. అలాగే ఈ కార్యక్రమంలో ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్ష వహించండి ఆత్మతో. అలాగే ప్రభు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నాయన నీకు వందనాలు ప్రభు. ఈ ప్రార్థన నీ పాత సన్నిధిలో చేర్చుకోమని ఏమైనా మర్చిపోయినట్లయితే ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుంటారని కుటుంబాన్ని అందరికీ కూడా గొప్ప కార్యాలు మీరు జరిగిస్తారని ప్రాముఖ్యంగా ఈ కుటుంబాన్ని నీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుని నీ పాదములకు చెంతకు చేరుస్తూ మా ప్రియుడును మా రక్షకుడు అయినటువంటి యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణ విజయం, అపోస క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమె. దేవుడు ప్రేమయు ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసము ఆయన సన్నిధి ఆయన కాపుదల భూమి మీద పరిశుద్ధులకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారి కుటుంబాలకి వచ్చిన దైవ సేవకులను, సంఘ బిడ్డలకును, బంధువర్గానికి ఇప్పుడు ఎల్లప్పుడు దేవుడు మనకి తోడుగా ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వందనాలు. కార్యక్రమం ముగించబడింది. అందరికీ కూడా చక్కటి ప్రేమ విందు ఏర్పాటు చేయబడినది. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. కొంచెం చైర్స్ అవి ఖాళీ చేస్తే